గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంఎస్ రావు సార్ హ్యాండ్ రైజ్ యా చేశారు. గుడ్ వెల్కమ్ మార్నింగ్, సార్. వెల్కమ్ ఎంఎస్ వెల్కమ్ రావు సార్ ఎవరిబడి, వెల్కమ్. అందరికీ నమస్తే. సో వెల్కమ్ వెల్కమ్ ఆల్ వెల్కమ్. అందరు ఎలా ఉన్నారు? సో సో అందరు వండర్ఫుల్ సూపర్ గా సార్, సూపర్ మరి. సార్. ఎస్ ఎస్. సో ఈ రోజన్నా మరి నేను కొద్దిగా టైం దొరికితే మరి ఎర్లీ బర్డ్ అవి చేయాలని ఆగిపోతుంది. రోజు టైం దొరుకుతలేదు నాకు మరి. సరే. సార్ ఎర్లీ బర్డ్ అయితే నడుస్తుంది సార్. ఇప్పుడు మొత్తం అందరు కూడా చేయండి సార్ లైవ్ లో చేయండి సార్. ఇప్పుడు లేదు ఇప్పుడు నేను మన కొద్దిగా ఈ నేను రోజు కొంచెం జేవి బియ్యం. సత్యనారాయణ సార్ కూడా చూసారా? ఎర్లీ బర్డ్ చేశారు అవునవును, బాగా. చేసా. ఇప్పుడు నేను కొంచెం బియ్యం పొయ్యి మీద పెడుతున్నాను. అన్నం పొయ్యి మీద పెట్టి మెల్ల మీరు అందరు వచ్చేసరికి అదంతా అయిపోతుంది. అదంతా అయిపోయాక నేను స్థిరంగా కూర్చోవచ్చు అన్నట్టు, ఇక స్థిరంగా మాట్లాడతాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అప్పటిదాకా మీరు మాట్లాడండి. రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెల్కమ్ సార్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. మన శాంతరాజ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ శాంతరాజ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెల్కమ్ నమస్తే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఉదయకాలం సెషన్ బాగా జరిగినట్టుంది సార్. సార్ ఉదయకాలం సెషన్ బాగా జరిగినట్టుంది. సార్ ఎప్పుడు ఏదైనా కానీ జరుగుతూనే ఉంటాయి సార్, అది కామన్ సార్. అదే ఉదయకాలము మాకు కొంచెం బిజీ ఉండి రాలేకపోతే. మన లీడర్స్ అనేది అప్డేట్లు అంటే అప్డేట్ లేనప్పుడు ఇలాంటి స్టేషన్లను తీసుకుంటా ఉంటాం, అది కామనే కదా సార్. అది సార్ ఎప్పుడు తీసుకునేదే కదా. అవునవును. మన రమేష్ సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, కానీ ఏంటంటే మనం చూడటం పాయింట్ ఆఫ్ అని. వీడియో పెట్టారు చూస్తే సార్, నేను ఇంత ముందుగా చూసాను. అవును సార్, అవును సార్. ఉదయకాలం రాలేదు, నేను కొంచెం బిజీ సండే. మార్నింగ్ అటెండ్ అవ్వలేదు సార్. నేను అటెండ్ కాలేదు సార్. నేను ఓకే సార్, ఓకే సార్. వీడియో పెట్టారు సార్. అవును సార్, అవును సార్, చూసాం. అది కొంచెం చూస్తుంది, అది మంచిగా అనాలిసిస్ అంతా దాని గురించి పేరంతా బాగానే మంచిగా సార్. సార్ అది చెప్తా ఉంటే సార్ ఎప్పుడు షేర్ చేసుకుంటారో, మన రమేష్ సార్ ఎప్పుడు షేర్ చేసేది అది. అదే సార్, అల్టిబడి చేస్తాం అనుకున్నాను. నా యొక్క $400 ఉన్నాయి డాలర్స్. చేయండి సార్, చేయండి. అయితే ఇంకా ఒక 200 అయితే 600 200 తో చేస్తాం అనుకున్నాను. ఈ మంత్ అట్లా ఉంటే అవుతాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, ఫస్ట్ 100 ఇప్పుడు కంప్లీట్ చేసుకోండి సార్. మళ్ళీ 200 అయితే మళ్ళీ 100 అటెండ్ చేసుకున్నా. ఈ లోపు మీకు వస్తూ ఉంటాయి, రిలీజ్ అవుతూ ఉంటాయి కదా సార్. అయితే ఉంటాయి. ఎందుకో కానీ ఫస్ట్ సారి నేను 200 చేశాను. అట్లా నేను 1200 చేశాను. ఓకే. 2 ఐడీలకు నాకు అర్లీ బర్డ్ ఆఫర్ వచ్చింది సార్. వావ్, సూపర్ సార్, సూపర్. ఇప్పుడు మళ్ళా ఒకటి చేస్తే మళ్ళా 200 చేస్తే మళ్ళా ఇంకోదానికి వస్తుంది. ఓకే సార్, ఓకే సార్. అట్లా మొత్తం నా ఎస్టిమేషన్ ప్రకారంగా క్యాల్కులేట్ చేసుకుంటే నేను అంతా మొత్తం. ఓకే సార్, ఓకే సార్. అయితే మీ ప్లానింగ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఫాలో అప్ అవ్వండి, నో ప్రాబ్లం. కాయల ప్రకారంగా ఇంకా నాకు ఒక $5,000 ఉన్నట్టున్నాయి, ఇంకా వచ్చేటి 5-6,000 ఉన్నట్టున్నాయి వచ్చేటి. ఓకే సార్, ఓకే సార్. 6,000 వచ్చినటువంటి కూడా ఇట్లా చేస్తాము, 200 చేస్తాము అని చెప్పేసి. అంటే నెలన్నర కల్లా 600 వస్తాయి సార్. నెలన్నరకు 600 వచ్చేస్తాయి. అదే సార్, ఎందుకంటే మనకి ఏదైనా కానీ మళ్ళీ ఏదైనా సిటీ ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి సార్, అరే అప్పుడు చేద్దాం తెలియపోయి మిస్ అయింది అన్నట్టు ఉండకూడదని నేను చెప్తాను. అదైతే మాత్రం ఏం లేదు సార్ నాకు. ఎందుకంటే నాకు టార్గెట్ పీవీసీ మేట ఉండే సార్. పీవీసీ మేట 1,25,000 పెట్టేసాను కాబట్టి. సూపర్ సార్, సూపర్. మనకు దాని మీదనే ఎక్కువ ఉండే. తర్వాత ఇప్పుడు డాలర్స్ ను ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సూపర్ సూపర్, చేయండి సార్, అసలు ఆపద్దు, వర్క్ అనేది ఆపద్దు. ఫస్ట్ అయితే కదా ఫస్ట్ $6,000 పెట్టాం సార్. అవి పెట్టిన తర్వాత అంటే మామూలుగా మనకు డీపీలతో పెట్టాడు కాకోకుండా. అవునవును సార్. 6,000 పెట్టాము. తర్వాత 6,000 పెట్టిన తర్వాత యావరేజ్ గా $6,000 పెట్టాం కాబట్టి 6,000 కాయిన్స్ కావాలనుకున్నాము. అవి మనకు పీవీసీ మేట కావాలని అప్పుడు చాలా ప్రయత్నం చేసి చాలా $1 ఉన్నా $1.5 ఉన్నా ఎట్లున్నా కొనుక్కుంటూ వచ్చిన సార్ నేను. సూపర్ సార్. కొన్న తర్వాత లాస్ట్ కి వచ్చే వాళ్ళకు ఇట్లా అయినప్పుడు మన ఒకసారి 1,40,000 కొనేసిన సార్. 1,40,000 కాయిన్స్ కొనేసి 25,000 ప్లస్ అదే గోల్డింగ్లు కొన్ని పెట్టుకున్నాము. ఏదైనా అవసరం పడితే ఉంటాయన్నట్టు పెట్టుకున్నాము. అయితే ఫీచర్ ఏమిటంటే నాది 1.5 CR అని చెప్పేసి అనుకున్నాము. ఏదో ఒకటి వచ్చేది ఉంది, అది ఇస్తే అట్లా చేస్తాం అనుకున్నాము.
ఉమ్. అవి రాకపోయినా కానీ ఇవే సరిపోతాయి సార్, సార్ ఇవే సార్ సరిపోతాయి. మీరు ఏదైనా సరే దీనిలో మీరు వర్క్ చేసుకుంటా వెళ్ళారంటే 1.5 CR ఈజీగా రీచ్ అయిపోతారు సార్, ఈజీగా. ఆ, 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 అట్లా వర్క్ చేసుకుంటూ పోదామని చెప్పేసి అనుకున్నాం. ప్లస్ వర్క్ ఇంకోటి ఏంటంటే వర్క్ అనేది స్టాప్ చేయకుండా మీరు రీకాంపౌండింగ్ చేసుకుంటా వెళ్ళారంటే ఏదైనా అవునవును. 3 years లోనే రీచ్ అయిపోతారు అది. తర్వాత ఇంకా డాలర్స్ మీద సార్, ఇప్పుడు డాలర్స్ తక్కువ ఉన్నాయి కదా, 6,000 అంటే కదా డాలర్స్. ఇవైతే మనం అనుకున్న దానికి రీచ్ అయినాము. ఉమ్. తర్వాత డాలర్స్ చేసుకుంటూ పోదాం అని చెప్పేసి ఒక 12 years పెట్టుకున్నాం సార్, అది టార్గెట్. వావ్ వావ్ వావ్, సూపర్ 12 years పెట్టుకున్నాము. ప్లస్ అన్ని ఉన్నవి చేసుకుంటా పోతే నా లెక్కచార ప్రకారంగా, అకౌంట్ ప్రకారంగా అప్పటికి ఒకవేళ ఉంటే గిన $340 ఉండొచ్చు కాయిన్ వాల్యూ. నాకు వచ్చేది ఆ క్యాలిక్యులేట్ ప్రకారంగా నాకు అన్ని ఇవి డాలర్స్ ఉంటాయి. అంటే మనం అనుకుంటే కదా సార్, ఏదంటే బ్యాలెన్స్ షీట్ గా పెట్టుకోవాలనుకుంటాం కదా. అవును సార్, అవును. అంటే సీడ్ ఫండింగ్ లో ఉండాలి, తర్వాత టోకన్ ఫార్మింగ్ లో ఉండాలి అని పెట్టుకుంటాం కదా. అన్ని లెక్కాచారం చేస్తే అప్పటికి ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి, ఆ టయానికి అంత అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఎక్కువే కావచ్చు, ఏది పీవీసీ మెటా. పీవీసీ మెటా రేటు పెరుగుతుంది. ప్లస్ ఇది కూడా డాలర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి కదా సార్, ఈ కాంపౌండింగ్ చేసుకుంటా పోతుంటాయి కదా. అవును సార్, ఇంక్రీజ్ అవుతా ఉంటాయి కాబట్టి అట్లా క్యాల్కులేట్ చేసుకుంటే అట్లా రేట్ పెరుగుతుందని ఈరోజు కొంచెం లెక్కాచారం అట్లా గుడి లెక్క అంటారు కదా, అట్లా క్యాల్కులేట్ చేసుకో అట్లా చేసేసాను. కాబట్టి ఒకటి పర్ఫెక్ట్ గానే ఉంటుంది సార్, నో ప్రాబ్లం. అయితే హ్యాపీగా ఏంటంటే 1,24,25,000 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీ సార్. ఇప్పుడు సూపర్, కంగ్రాచులేషన్స్. కాయిన్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే 200% బయటకు వచ్చేటప్పటికి ఇంకా మీకు డబుల్ అవుతుంది కదా సార్. ఆ డబల్ లెక్క వెళ్ళలేదు సార్ నేను ఇప్పుడు. అదే నేను చెప్పేది అదే సార్. అవునవునవును. అవి 25,200 అంటే ఎలా 2 lakh సార్, మీకు 2,50,000 అవుతాయి సార్. అదే సార్, మనం 50% అనేది లెక్కేసుకోకూడదు కాబట్టి 2 lakh కౌంటింగ్ వేసుకున్నాం కదా. అవునవునవును, 2 lakh తీసుకున్నాం అట్లా. అది వచ్చేసి అది 12 years, అది వచ్చేసి 16 డబల్ వేసుకుంటాం కదా. 3 years డబుల్ వేసాను. ఎక్కువైతే కానీ కొంచెం సింపుల్ గా తక్కువ వేసుకుంటూ పోయినాను. అవి 16 lakhs వేసినా సార్. అట్లా సింపుల్ గా, అంటే ఎక్కువ కూడా తక్కువ వేసుకున్నాను సార్, ఎక్కువ అయిపోకుండా. అట్లా అని చెప్పేసి మనము కొంతకాలం ఆగుదాము, అంటే దాన్ని ఏమంటారు, వచ్చినట్టుగా డబ్బులు తీసుకోకుండా దాన్ని అట్లనే ఇంక్రీజ్ చేసుకుంటూ పోదాం అనుకున్నాం సార్. అదే సార్ విషయం. అయితే ఇప్పుడైతే హ్యాపీ. తర్వాత ఇది చేసుకుంటూ ఉన్నాము. అదే సార్ కొంచెం మాట్లాడతామండి. సూపర్ సార్, సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. సూపర్ వర్క్ సార్ మీదైతే. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకా ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు మారి సుధాకర్ సార్. వెల్కమ్ సార్. సుధాకర్ సార్, వెల్కమ్ సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. వెల్కమ్. మళ్ళీ మ్యూట్ అయ్యారు సార్ సుధాకర్ సార్. సత్యం సార్ వచ్చారు. సత్యం సార్ తో మాట్లాడించండి ఒకసారి. సత్యం బారోలే, సత్యం అన్న, ఎంబీ అన్నారు. వెల్కమ్ సార్ సత్యం సార్. సత్యం అన్న వెల్కమ్ సార్. నమస్తే సార్. సార్ డీబీలకి వెళ్ళి కొట్టేది కొట్టొచ్చా సార్? డీబీలు చాలా ఉండే, అవి డీబీలకి వెళ్ళి వచ్చినాయి. కొట్టచ్చు. చేయండి సార్. చేయండి. ఎక్కడ పోతున్నాయి సార్ అవి? అలాగనే ఆడుతున్నాయి సార్. వ్యాలెట్ స్టేకింగ్ లోకి వెళ్తే, వ్యాలెట్ ఫార్మింగ్ లోకి వెళ్తే సార్ అయ్యి. సరే సార్, రేపు నుంచి కొడుతొస్తాను మరి.
చాలా ఉన్నాయి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ మర్రి సుధాకర్ గణేష్ సార్ వచ్చారు. చాలా రోజులు అవుతుంది. గణేష్ యాదవ్. సో గణేష్ యాదవ్ వెల్కమ్ సార్. గణేష్ సార్, హలో సార్. వెల్కమ్ సార్. గణేష్ సార్, వెల్కమ్. హలో సార్, వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. హలో హలో గణేష్ సార్ క్లియర్ వస్తుంది. హలో. మాట్లాడండి. ఎందుకు అలా ఉంటున్నారు? మా వాయిస్ మీకు రావట్లేదా? మా వాయిస్ మీకు రానట్టయితే నెట్వర్క్ లోకి రండి. మాకు వినవట్లేదు సార్ ఇప్పటిదాకా. ఇప్పుడు వినబడుతుంది. మాట్లాడండి. ఇప్పుడు ఒకటి వ్యాలెట్ చేయాలి సార్, కొత్తది. కొత్త వ్యాలెట్ ఇక లైవ్ లో చేస్తారు సార్. లైవ్ లో చేయొద్దు. కొత్త వ్యాలెట్ మీరు చేసుకోండి. ఐడియా లేదా? ఐడియా లేదు సార్. చేసి ఇప్పటిదాకా తప్పు పోతుంది సార్. ఎందుకంటే కొత్త వ్యాలెట్ చేస్తే ఏమవుతుందంటే సార్, 12 వర్డ్స్ క్రియేట్ అవుతాయి. ఆ 12 వర్డ్స్ ఒకవేళ మీరు అనుకోకుండా స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ ఎవరికైనా కనపడుతుంది అనుకోండి, ఏమవుతుంది సార్? సో కరెక్ట్ సార్ నేను అనేది? ఎవరైనా చెప్పండి సార్. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. ఇంకెవరైనా చెప్పండి సార్. నేను చెప్పింది కరెక్టేనా? ఎందుకంటే సార్ మాకు చెప్పడానికి బాధ లేదు సార్. కొత్త వ్యాలెట్ మీరు ఓపెన్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఓపెన్ చేస్తారు మీరు. ఆ 12 వర్డ్స్ ఉంటాయి. ఆ 12 వర్డ్స్ అనేది ఒకవేళ మీరు మరి స్క్రీన్ షాట్ కింద తీసారనుకోండి, ఏమైనా ఏసీ ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు ఒకవేళ సడన్లీ అనుకోకుండా మీరు ఇక్కడ ఓపెన్ అవుతే అది మీకు చాలా డేంజర్ అవుతుంది. గణేష్ సార్, నా వాయిస్ వస్తుందా? వినబడుతుంది సార్. సో నేను మాట్లాడేది ఏంటంటే, చెప్పండి సార్. కొత్త వ్యాలెట్ లైవ్ లో చేసుకోండి. మీటింగ్ అయిపోయినాయి చూద్దాం. మీటింగ్ అయిపోయింది. అట్లా కాదు అంటే మీకు తెలీదా కొత్త వ్యాలెట్ చేయడం? తెలియదు సార్. సార్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక 10 నిమిషాల తర్వాత కొత్త వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. మీ అందరికీ నేను చూపిస్తాను. ఆ 12 వర్డ్స్ కూడా చూపిస్తాను. డమ్మీ చేస్తాను అనమాట. కానీ మీరు అలా చేయకూడదు. ఓకేనా? మీరు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఆ 12 వర్డ్స్ నేను ఇక్కడ అందరికి చూపిస్తాను. కానీ మీరు మీ 12 సీక్రెట్ పేర్స్ ఎవరికి చూపించకూడదు. అర్థమైంది సార్? ఇక్కడ నేను చూపిస్తాను అందరికి చేసేటప్పుడు, కానీ మీరు చూపించకూడదు ఎవరికి. ఒకటి మాత్రం డిఫరెంట్, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఓకే సార్, ఓకే సార్. ఓకేనా? ఓకే 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 భాస్కర్ సార్, కరెక్టేనా నేను చెప్పింది? ఇక్కడ ఇంకెవరైనా రియాక్ట్ అవ్వండి. కరెక్టేనా సార్? నేను అడ్వైజ్ చేసింది కరెక్టేనా సార్? మరి అదంటున్నాను. ఎందుకంటే కొత్త వ్యాలెట్ అనుకోకుండా ఇప్పుడు సార్ కొత్తగా మాట్లాడిందని బట్టి మనకు అర్థమవుతుంది. టక్కున ఏదైనా ఓపెన్ అయింది అనుకోండి, చూపించాడు అనుకోండి, ఏమవుతుంది? సో మనం ఏనుకుంటాం, మనం అందరం ఒకటే అనుకుంటాం. కానీ ఎప్పటికీ కానీ పబ్లిక్ లోపల మనం అలా చూపించకూడదు. అట్లా అనమాట సార్. ఇంతకుముందు అలా జరిగినాయి కదా, అందుకని చెప్పేసి దాన్ని మనసులో పెట్టుకుని మాత్రమే చెప్పడం జరుగుతుంది. మేము ఎవరిని తప్పు పట్టకుండా అలా లైవ్ లో వద్దు అని చెప్పేసి అందుకే అనడం జరిగింది అనమాట. చెప్పడానికి మాకు ఏం బాధ లేదు. ఓకేనా సార్? మీకు ఎలా చేసుకోవాలి? ఓకేనా సార్? గణేష్ సార్, ఓకే తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకా సార్ కొద్దిగా ఛాయ్ తాగుతాను. ఛాయ్ తాగుతా ఫ్రీ అయిపోతాను. ఇంకా వెల్కమ్ సార్. రామ్ యాదవ్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్. సార్ వెల్కమ్. రామ్ యాదవ్ వెల్కమ్ సార్. చెప్పండి. మీరు చూపించేది మళ్ళీ నేను చూపించి డిలీట్ చేసేస్తాననే మాట వాడండి, మళ్ళీ లేకపోతే వాడు కన్ఫ్యూజ్ అవుతారు. నేను అదే ఇప్పుడు నేను చూపిస్తాను. చూపించి నేను ఆ వర్డ్ చూపిస్తాను. డమ్మీ అని చెప్పాను. డమ్మీ అంటే ఏంటి సార్? డమ్మీ అంటే దాన్ని వాడను. డమ్మీ అంటే ఏంటి సార్? మీరు చూపించారు కదా, మేము ఎందుకు చూపించకూడదని వాళ్ళకి మళ్ళీ డౌట్ వస్తుంది. అందుకని అయ్యో అట్లా అవునండి సార్. అట్లయితే చాలా డేంజర్ సార్. అవును, దయచేసి గమనించండి సార్. నేను ఇక్కడ చూపిస్తాను కానీ ఆ వ్యాలెట్ ని నేను వాడను, యూటిలైజ్ చేయను. అందుకని చెప్పి చూపిస్తాను. ఇంతకుముందు కూడా చాలా సార్లు ఎందుకు డమ్మీ వ్యాలెట్ లో ఓపెన్ చేసి ఎలా ఓపెన్ చేయాలని చెప్పి మీకు చూపించడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఒక వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ రోజు ఎక్కువ శాతం ట్రస్ట్ వ్యాలెట్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇంకొక 5 నిమిషాలు మీరు రన్ చేయండి. ఇంకొక 5 నిమిషాలు. సో చాయ్ తాగుతున్నాను, అన్నం పెట్టేశాను. సో ఏంటంటే నేను ఏదైతే చూపిస్తానో అదే నేను ఆ వ్యాలెట్ ని యూటిలైజ్ చేయను, డిలీట్ చేస్తాను అనమాట. ముందుగా గుర్తుంచుకోండి. అందరూ కూడా ఎవరికైనా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో మీరైతే మాత్రం ఎవరు కానీ ఆ వ్యాలెట్లని పొరపాటున కూడా మీరు మీటింగ్లలో కానీ లేకపోతే ఇంకెవరన్నా మీకు వాట్సాప్ లో కొంతమంది పరిచయస్తుంటారు.
స్క్రీన్ షేర్ చేసి చూపించడం కానీ ఇలాంటివి మీరు చేయొద్దు దయచేసి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మీ గురించి చెప్పడము ఎప్పటికీ అనుకోవద్దు సార్. మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే ఉంటారు. అందరు చెడు వాళ్ళు ఎవరు ఉండరు. కానీ చెప్పలేము కదా సార్. మిస్ అయిన తర్వాత మనము ఎవరిని అని ఏం లాభం. సో మళ్ళీ అది కాకుండా మనం ఇక్కడ వింటున్నాం కూడా ఏమని, సార్ నాది ఇలా అయింది సార్, నాది అలా అయింది సార్ అనే మాటలు కూడా మనం వింటున్నాం. సో కనుక చాలా జాగ్రత్తగా ఉండండి సార్. ఓకేనా? సో అందరూ మంచోళ్ళు కాదు, అందరూ ఖరాబులు కాదు. బట్ పబ్లిక్ అందరము అంటే ఒక మనిషే చూడండి, ఒక మనిషి మైండ్ సెట్ సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. సార్ ఓకే, మీరు కాల్ ఏమైనా వచ్చినట్టు సార్కి. కంగ్రాచులేషన్స్ సార్, జేవి సత్యనారాయణ సార్, కంగ్రాచులేషన్స్ మీకు. సార్ నా వాయిస్ వస్తుంది కదా? వస్తుంది వెంకటేష్ గారు. గాడ్ బ్లెస్ యూ. వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, అందరికి థ్యాంక్ యూ. అదే నా వాయిస్ వస్తుందా లేదని మళ్ళీ డౌట్ వచ్చింది. సార్ వస్తారు ఇప్పుడు. అదే కొత్త ట్రస్ట్ వాలెట్ ఎలా ఓపెన్ చేసుకోవాలన్నది సార్ చూపిస్తున్నారు కాబట్టి లైవ్ లో చూడండి, చూసి నేర్చుకోండి. అంటే అది డెమో సార్, అది ఓన్లీ డమ్మీ పీస్. ఎందుకంటే మీ అందరి కోసం మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటని తెలియని వాళ్ళ గురించి నేర్చుకుంటారని చెప్పి చూపించడం వరకే. ఓకే సార్. అంటే మళ్ళీ సార్ షో చేసిన తర్వాత అంటే రాజేష్ సార్ చూపించారు మేము చూపించకూడదు అన్నట్టు మీరు చూపిస్తే సార్ ఆ వ్యాలెట్ అనేది మళ్ళీ అందరికి తెలుస్తుంది. కాబట్టి మీరు అలాంటి ఏం చెయ్యొద్దు. మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూపించడం గురించే సార్ కొత్తగా క్రియేట్ చేసి చూపిస్తారు అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకేనా సార్? ఇంకా సార్ వెల్కమ్ సార్. ఇంకా మరి ఎలాగా ఎర్లీ బర్డ్ చేస్తున్నారు లేదా, వర్క్ ఎలా నడుస్తుంది అన్నది షేర్ చేసుకోవాలనుకుంటే కూడా షేర్ చేసుకోండి సార్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇందాక మన శాంతరాజ్ సార్. చంటి సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్టేకింగ్ లో ఈ రోజుతో 22 పెట్టాను సార్. 2000 అయింది సార్ నాది. వావ్, సూపర్ సార్, సూపర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మన సిస్టమ్ ఇచ్చిన టార్గెట్ ని అందరూ తొందరగానే రీచ్ అయిపోతున్నారు సార్. నిజంగా సూపర్. నిజంగా హ్యాపీ సార్, నిజంగా హ్యాపీ. ఎందుకంటే సిస్టమ్ మనకి 25,000 లిమిట్ ఇచ్చింది కాబట్టి 25,000 అనేది రీచ్ అయిపోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వ్యాలెట్ మళ్ళీ దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. మన చంద్రశేఖర్ సార్ ఆల్రెడీ అలాగే సార్ దగ్గర ఉన్న వ్యాలెట్స్ అన్ని కూడా 25,000 కంప్లీట్ చేశారు. ఆల్రెడీ మనకి చెప్పారు సార్ కూడా. అలాగే సార్ మన దగ్గర ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వ్యాలెట్ అనేది టార్గెట్ పెట్టుకుంటాం కాబట్టి అందరికి మంచిగా బాగుంటుంది సార్ రీచ్ అవడానికి. సార్ ఇప్పుడు వచ్చినాయి మనకి రివార్డ్ వాల్యూ మళ్ళీ 25,000 అయిన తర్వాత మళ్ళీ మన వ్యాలెట్ ఓపెన్ చేసుకుని మళ్ళీ దాంట్లో కంటిన్యూ చేయొచ్చు కదా సార్? 25,000 అంటే మీకు 25,000 అక్కడ యాక్టివ్ లో ఉన్నంతసేపు కూడా మీరు రీస్టేకింగ్ మళ్ళీ దానికి చేయడానికి కుదరదు. మీరు అదర్స్ కి చేయొచ్చు. అంటే ఎలాగా మీ డౌన్ లైన్ కానీ మీ పర్సనల్ ఇంకో అకౌంట్ ఏమైనా ఉంటాయి కానీ దానికి అదర్ చేయొచ్చు అనమాట స్టేకింగ్ అనేది. అవును సార్. అవునవును. అంటే ఇప్పుడు ఆల్రెడీ 25,000 మీరు స్టేకింగ్ లో కంప్లీట్ అయిపోయిందంటే అది 25,000 అనేది ఎక్కడ యాక్టివ్ లో ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కూడా మీకు మళ్ళీ రీస్టేకింగ్ అనేది అవ్వదు సార్. ఒకవేళ మళ్ళీ అది 24,000 యాక్టివ్ అని ఉందనుకోండి సార్, అప్పుడు కావాలంటే మళ్ళీ ఒక 1,000 మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. ఓకే అలా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఆ 3,000 కూడా తొందరలోనే రీచ్ అయిపోతారు అనుకుంటున్నాను.
సార్ నేను కనీసం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను అనుకునేవాడు సార్ కనీసం ఒక 1000 అయినా పెట్టగలను అనుకునేవాడు సార్. అలాగా సార్ అందులో నేను ఒకటి సార్, అందులో నేను ఒకటి నిజంగా నాది తోపాజ్ అయినా సరే ఎప్పటికైనా సరే 1000 స్టేకింగ్ అనేది చెయ్యాలని నేను చాలా సార్లు అనుకునేవాడిని. అలాంటిది ఈ రోజు నా 1 lakh అబో స్టేకింగ్ చేశానంటే నేనే నమ్మలేకపోతున్నాను సార్. వండర్ సార్ వండర్. మన చాలా హ్యాపీ. మంచి అప్డేట్లు మన అందరం కూడా ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. సార్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా 2025 అనేది అందరికి హ్యాపీగా ఉండాలి, హ్యాపీనెస్ ఇచ్చేలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నిజంగా. ఖచ్చితంగా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. వెల్కమ్ సార్ పివి వీరాంజన సార్, మీ వాయిస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరూ కూడా, ప్రతి ఒక్కరికి. సార్ ఈ మధ్య మీరు గమ్మున రావట్లేదు సార్, ఎందుకంటే కొత్త లీడర్లు కూడా వాళ్ళ మాటలు కూడా వినాలి కదా. చాలా చక్కగా కొత్త వాళ్ళు కూడా పాపం బాగానే సీట్ పడింగ్ కానీ ఫార్మింగ్ కానీ చక్కగా చేస్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి కదా మన దాంట్లో. మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కదా. ప్రత్యేకంగా మీకు నా ఆశీస్సులు ఎప్పుడు కూడా వెంకటేష్ గారు. నేను మన రాజేష్ గారు లేని రోజు ఏదో కొద్దిగా గిల్టీగా ఉంటుంది ఆ ఫీలింగ్. ఏమో సార్. గుడ్ మార్నింగ్, చిన్న మాట అండి. వీరాంజనేయులు గారు, వీరాంజనేయులు నేను శేఖర్ మాట్లాడుతున్నా హైదరాబాద్ నుంచి వెళ్ళి. శేఖర్ గారు బాగున్నారా? బాగున్నా సార్, ఓకే, హ్యాపీ, ఇప్పుడు పర్లేదు. ఓకే సార్. ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు ఒక ఫోన్ వచ్చింది సార్ నాకు. మన భద్రాచలం శేషు గారు పేరు విన్నారా సార్? అవును సార్. అదే పెరల్వేన్ గురించి ఇప్పుడు కొత్తగా జాయినింగ్ అవుతున్నాయి వచ్చింది అని అన్నారు కదా. దాని గురించి డివి శ్యాంబాబు గారు వేరే ఇంకా బాగా టీములు నడుస్తున్నాయి, ఏంటి సార్ ఇది నిజమా కాదని నాకు కాల్ చేసింది సార్. సార్ అయితే ఒకటి కదా సార్, శేఖర్ సార్ మంచి క్వశ్చన్ అడిగారు. అయితే నిన్న మొన్న రాలేదు కనుక మీకు ఐడియా లేదు. మనకు మనసులో పేరు వద్దు, ఎందుకంటే అది ఇక ఒక నెట్వర్కర్ అంటే ఏం చేస్తాడంటే సార్, ఏది కొత్తగా వచ్చినా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే తన యొక్క టీంని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో నెట్వర్కర్ అంటేనే కదా సార్, నెట్వర్కర్ అంటేనే మరి అదే పని ఉంటాడు కదా సార్. సో కాకపోతే మీరు పేరు క్లారిటీ ఇస్తాను మీకు ఇప్పుడు. సార్ క్లారిటీ ఇస్తారు. మొన్న మీ మీటింగ్ అంతా విన్నా సార్, నేను మన రమేష్ సార్ మీరు మాట్లాడిన రోజు విన్నా. నేను విన్నారు కదా, క్లారిటీ ఇచ్చాను కదా నేను. ఆ రోజే క్లారిటీ వస్తే మనకు అన్ని తెలుస్తాయి, పాత ఐడీలు ఓపెన్ అవుతాయి, ఈ కొత్తగా జాయినింగ్ అవుడేంది, మన డేటా పోతుంది అని అన్నారు. అదంతా విన్నా ఆ రోజు, కానీ కాకపోతే మాట్లాడాలి. నేను వచ్చి వింటా ఉన్నా కానీ మాట్లాడట్లేదు సార్. నన్ను గుర్తుపట్టినా సార్ మీరు? మిమ్మల్ని మర్చిపోయాను సార్, నేను మర్చిపోలేదు సార్, మిమ్మల్ని మర్చిపోలేదు నేను. నమస్తే శేఖర్ సార్ అన్నాను, కానీ మీరు అంటే మాటల్లో ఫ్లోలో ఆ మాట మీకు వినలేదు. నేను వినలేదు సార్, వినిపించుకోలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే సార్ ఓకే భద్రాచలం సార్ నాకు ఫోన్ చేసి ఇట్లా అని అడిగితే, నేను మొన్న మీటింగ్ లో పోయినా. పేర్లు చెప్పొద్దు. ఓకే, నాకు తెలుసు అది. నాకు నేను మీకు మళ్ళీ ఒకసారి కూడా ఒక 5 నిమిషాలు దాని గురించి 10 నిమిషాలు మళ్ళీ ఒకసారి కూడా ఇప్పుడు నేను మాట్లాడతాను. ఓకే పర్లేదు, కానీ బాగా మూవ్మెంట్ బాగా అయిందా సార్? ఇప్పుడు ఫుల్ అయిందంటే పెద్ద టీంలే నడుతున్నాయాడు సార్. అవన్నీ వదిలేసాడు సార్, మళ్ళీ ఇంకేంది దాన్ని వదిలేసాను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాంటి సార్ దునియా మీద సార్ ఒక మాట, దునియా మీద దగ్గర 20-25 వేల ఉన్నవి సిస్టాలు సార్. దునియా మీద 20-25 వేల సిస్టాలు ఉన్నాయి. బట్ ఒకటి చేసుకోవచ్చు, చాలా మంది చాలా సిస్టాల్లో చేసుకుంటున్నారు, తప్పులేదు. అందరికి ఒకే సిస్టమ్ నచ్చాలి, అందరూ ఒకే సిస్టమ్ లో ఉండాలన్న రూల్స్ ఎక్కడ లేదు. అట్లా ఉండరు కూడా, ఏం లేదు. ఒకటి నీకు నచ్చవచ్చు, ఒకటి నీకు నచ్చకపోవచ్చు, అట్లా అన్నమాట సార్. అంతే, మనసుల్లో కూడా అంతే. మనందరం మనుషులమే, కానీ కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, అవసరం చంపేసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి? సో ఎక్కడ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండదు, ఎక్కడ కూడా డిఫరెంట్ వేర్స్ అవి ఉంటాయి. సో ఇప్పుడు నేను దాని గురించి మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేది ఏం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. సో అలా ఆ విధంగా డిఫరెంట్ గా ఉంటున్నాయి, డిఫరెంట్ సిస్టమ్లు వస్తూ ఉంటాయి. తప్పులేదు, చేసుకోవడం తప్పులేదు.
నేను చేసుకోమని చెప్పట్లేదు, చేసుకోవడం తప్పు లేదు. అంటే అలా ఉంటది, దునియా మీద అట్లే ఉంది. సో దునియా సంగతి నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది ఏదో కొత్తగా మాట్లాడట్లేదు, దునియా గురించి మాట్లాడుతున్నాను. ఉంటుంది అట్లా. బట్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు మాట్లాడిన సిస్టమ్ గురించి మాట్లాడితే, మీరు చెప్పిన సిస్టమ్ గురించి మాట్లాడితే ఆల్రెడీ చెప్పున్నాను. అవును కరెక్టే, మీరు అన్నట్టుగా ఆ 2 పేర్లు, ఇంకొక 4 పేర్లు, వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు, నేను పేరు చెప్పను. కానీ వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, సిస్టమ్ చేసుకోవడం తప్పులేదు. నేను అనేది ఏంటంటే, సిస్టమ్ ను ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదు, సిస్టమ్ లో చేయడంలో తప్పులేదు. కొంతమంది అందులో 4-5 ఆ గ్రూప్ లో నేను కూడా ఉన్నాను. బట్ నేను వాళ్ళకి ఫేస్ టు ఫేస్ సార్ నువ్వు ఇంత ఎందుకు అంటున్నావు అని చెప్పి నేను అన్నానంటే అనలేను, అనను కూడా. బట్ చేస్తున్న తప్పు ఏంటంటే, వాళ్ళు ఇది మనదే అని చెప్తున్నారు. ఇట్స్ మెయిన్ మిస్టేక్. అది ఫస్ట్ మిస్టేక్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది మనదే, మన పర్లవిన్ మనదే, మళ్ళా ఓపెన్ అయ్యింది అని చెబుతున్నారు. ఇది మెయిన్ బిగ్గెస్ట్ మిస్టేక్. ఒకవేళ ఇక్కడ ఎవరన్నా విని ఆ సార్కు చెప్పినా నాకేం, నేనేమనుకోను, చెప్పొచ్చు. ఒకవేళ మీకు అలా వీలు పడితే చెప్పుకోవచ్చు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సార్, వాళ్ళు చేసేది మన పర్లవిన్ ఓపెన్ అయ్యింది, ఇది మనదే అని చెబుతున్నారు చూడండి, అది చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. దయచేసి ఒకటే చెప్తాను మీ అందరికి, మీరు సిస్టమ్ చేసుకోవడం తప్పులేదు సార్, మీరు ప్రమోట్ చేసుకోవడం తప్పులేదు. అయితే మనదని చెప్పడం ఆఫ్ చేయండి సార్, మనది అని చెప్పడం ఆఫ్ చేయండి. మన సిస్టమ్ ఓపెన్ అయితే మళ్ళీ కూడా మనకి 10027తోనే ఓపెన్ అవ్వచ్చు. లేకపోతే ఇంకొకటి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తుంది, కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తుంది సార్, నేను ఓపెన్ అవుతున్నాను అని. సో ఆ సిరీస్ ఎలా ఉంది సార్, డిఫరెంట్. ఇక్కడ ఎవరు, రామ్ యాదవ్ సార్, ఎందుకు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు సార్? స్క్రీన్ షేర్ చేస్తున్నారు సార్, చూడండి. రామ్ యాదవ్ మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. సో అక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ జరుగుతున్నది ఏంటంటే, ఇది మనది అని. తర్వాత ఆ గ్రూప్ లో ఏం పోస్ట్ చేస్తున్నారంటే, మన సిస్టమ్ అంటే మన పార్లమెంట్ సిస్టమ్ అది ఎక్స్పైరీ డేట్ పెంచింది, ఆ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి అందులో పోస్ట్ చేశారు. అది కూడా చేస్తున్నారు సార్. రామ్ యాదవ్ సార్ మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో బిగ్గెస్ట్ మిస్టేక్, మన వెబ్సైట్ మనము whois.com లోకి వెళ్ళి మన పర్లవింది అయితే వాళ్ళు ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెన్షన్ చేశారు మన పీవీసీ వాళ్ళు. సో దాన్ని తీసుకొచ్చి అందులో పెడుతున్నారు. దట్స్ ద మిస్టేక్. అది కూడా పెద్ద మిస్టేక్. సో మీరు దాన్ని, రామ్ యాదవ్ సార్ ఎందుకు మీరు స్క్రీన్ షేర్ ఇస్తున్నారు? మళ్ళీ సార్కి మ్యూట్ చేయండి సార్, సార్కి మ్యూట్ చేస్తే స్క్రీన్ షేర్ చేయలేరు కదా అనుకుంటాను. ఎస్, మ్యూట్ చేయండి సార్. ఇప్పుడు ఎవరైనా అడ్మిన్ లో ఉన్న వాళ్ళు సార్కి, రామ్ యాదవ్ సార్కి మ్యూట్ చేయండి. నేనే ఓపెన్ చేశాను అనమాట అప్పుడు స్క్రీన్ షేర్. అప్పుడు సార్ మ్యూట్ చేశాను, నేను చేశాను లేదు సార్. ఓకే, కే రవి పటేల్ భద్రాచలం సార్ కూడా వచ్చారు. మరి అర్జెంట్ అయితే సార్ మీరు మాట్లాడండి సార్, ఎందుకంటే నేను సెషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ కొద్దిగా మీకు ఇక నేను అందులోకి వెళ్ళిపోతా సార్. గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది లింక్ అనేది నాకు నిన్న మొన్న 2 రోజుల క్రితమే నాకు ఫోన్ చేశారు సార్. మన పెరల్ పైన స్టార్ట్ అయింది, లింక్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసుకో, మొత్తం మళ్ళా జాయినింగ్ అవుతుంది అని ఒకటే మాట చెప్పిన. మాకు ఉదయం సాయంత్రం మీటింగ్ నడుతుంది పెరల్ గురించి కానీ పీవీసీ మెటా గురించి కానీ. ఉదయం 5:55 నడుతుంది, రాత్రి 9:40 నుంచి 9:40 స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఆ మీటింగ్ రండి, మీరు వచ్చిన తర్వాత పెరల్ నెట్ ఏ విధంగా అయిందో అది అని మీటింగ్ లో చెప్తున్నారు. ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా మాకు రాజు సారును వీళ్ళందరూ చెప్పేస్తారు, మీరు ఎందుకు సార్, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారని నేను అడిగింది సార్. అడిగితే నెంబర్ 1 వచ్చింది అదే మన పెరల్ది, పాతది ఓపెన్ అయిందండి. పాతది ఓపెన్ అయితే నేను ఉదయం సాయంత్రం మీటింగ్ ఉంటున్నా, ఆల్రెడీ నాకు చెప్తారు. అది మాకు రాజేష్ సార్ కానీ శంకర్ సార్ కానీ మాకు చెప్పినాక మేము ఓపెన్ చేసుకుంటాడా, మమ్మల్ని నమ్మరా చేయరా అని ఫోన్ లో మాట్లాడారు. మీరు ఏదైనా చేసుకుంటారని ఫోన్ కట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు సార్. వాళ్ళు చెప్పేది మామూలుగా ప్రజలు మోసం చేసి ఇబ్బందులు పెట్టే సిస్టాలు తప్ప, ఇది నేను మొన్న కూడా చెప్పా, పీవీసీ మెటా కన్న తల్లి లాంటిది అది గురించి చెప్పడం కూడా జరిగింది. కానీ వాళ్ళకి ఎందుకు చెప్పినా కానీ అది ఏమన్నారు నాకు అర్థం కావట్లేదు సార్. అది మళ్ళీ పెద్ద పెద్ద చదువుకున్నారు, పెద్ద పెద్ద టీములు ఉన్నాయి సార్. టీములు ఉన్నా వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఎప్పుడు ఏది వస్తుందా, ఏది కొత్తది వస్తుందా, ఎవరిని ముంచేద్దామా, ఎవరు ఏం చేద్దామా, అమాయకులు ప్రజలు బలైపోతున్నారు సార్. వచ్చిరాని అన్ని ఆశ పెట్టి ఇబ్బందులు పెట్టి, చాలా భద్రాచలం ఏరియాలో అయితే సార్ మహా ఘోరంగా విచ్చలవిడిగా అయిపోతుంది.
కానీ ఇది కరెక్ట్ కాదు. సార్ పేర్లు అది తీసుకెళ్ళి ఎందుకు చేస్తారో ఏంటో కానీ ఆ డబ్బుల కోసం వాళ్ళు తెచ్చిన సిస్టర్ ఏ ఒక్కటి ఉండట్లేదు సార్, అన్ని పోతున్నాయి. ఏ ఒక్కటి ఒక పీవీసీ మాట తప్ప ఏది ఉందో చూపించమని సార్. వాళ్ళు ఇన్ని చెప్తురు, ఇన్ని చేస్తురు, ఎంత డబ్బులు పోగొట్టుకోవడం, అందరు ప్రజల మోసం చేయడం తప్ప రెండోది ఏం లేదు సార్. ఇది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ. తప్పేం లేదు కానీ సరే, కానీ ఒకటి మనం ఏంటంటే మనము ఇంకొక మీటింగ్ లో ఒకరి గురించి మనము పేరు తీయకూడదు. మీరు జనరల్ గా మాట్లాడుతున్నారు సార్, ఒకరు చెప్తున్నారంటే పర్వాలేదు. ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు కూడా, మన పీవీసీ మెటల్ ఉన్నారు సార్, వాళ్ళు కూడా రోజు ఉదయం సాయంత్రం మీటింగ్ ఉంటారు. ఇన్నా కానీ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇదిగా చెప్తారు సార్. అదేంటంటే ఇప్పుడు అది నెట్వర్క్ యొక్క లక్షణం. ఈ లక్షణం ఏంటంటే సార్, చెప్పడం లక్షణము. నేను అనేది నేనేంటన్నమాట పూర్తిగా, అంటే అది చేసే తప్పని నేను అనను, కరెక్ట్ అని నేను ఏంటంటే చెప్తాను. నేను దాని గురించి చెప్తాను. ఒక 2 నిమిషాలు చెప్తాను నేనండి. ఇప్పుడు మనం పల్లెవెల్లి ఉన్నాం సార్, ఇప్పుడు మనం పీవీసీ చేస్తున్నాము. మనం ఇప్పుడు ఎవరికైనా ఇంటిమేషన్ ఇస్తున్నామా అంటే నీ గురించి నా గురించి కాదు, మన ఇద్దరి గురించి కాదు సార్ నేను మాట్లాడేది. జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతున్నాను. చెప్తున్నారంటే ఎవరు చెప్పట్లేదు, వై? సో దీన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవకాశంగా తీసుకుని వాళ్ళు ప్లాన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది. ఓకేనా సార్? సో నో ప్రాబ్లం సార్. అయితే ఇక నేను ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. సో వాటికి ఒకటే ఆన్సర్ సార్, మీరు మ్యూట్ చేసుకుని పర్లేదు. వాటికి ఒకటే ఆన్సర్ సార్ చెప్తాను. మన దగ్గర ఆన్సర్ అనేది ఉంది. ఏంటంటే నో అని చెప్పడానికో, లేకపోతే సారీ సార్ అని చెప్పడానికో, లేకపోతే మీరే తిప్పి వాళ్ళకి ఈ పీవీసీ గురించి ఏం చెప్పాలా, ఏ విధంగా మీరు సంపాదించుకుంటున్నారు, ఏ విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం అనేది వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు మళ్ళొకసారి నీకు వేరే దాని గురించి మీకు చెప్పరు. ఓకే. ఒకవేళ ఎగ్జాంపుల్ గా మరి మనకు ఇది పీవీసీ అని నువ్వు అంటున్నావు, ఇది మన పర్లెవెనే ఓపెన్ అయిందని నువ్వు అంటున్నావు. ఇట్స్ ఓకే, వీఆర్ అగ్రీ. బట్ మన సిరీస్ ఏంటి? అంటే మన సిరీస్ వచ్చేసి 10027 సిరీస్. ఓకే. తర్వాత వచ్చేసి ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు అదొకటి. తర్వాత వచ్చేసి ఓకే పర్లెవెన్ మళ్ళీసారి ఓపెన్ అయింది అంటే దానికి పీవీసీ ఇక్కడ ఎందుకు ఆ లోగో ఉన్నది? పీవీసీ కొనసాగు సార్, మీట్ చేసుకోండి. అర్జెంటా? షేర్ సింగ్ గారు ఇచ్చారండి. ఓకే అని పర్లేదు సార్. ఓకే, అది చూద్దామని. ఓకే సార్, ఓకే. సో మనము కొన్ని క్వశ్చన్స్ వేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఎలా నువ్వు ఇది మనని చెబుతున్నావు అని క్వశ్చన్స్ వేయండి, మాట్లాడండి వాళ్ళతో, పర్లేదు. ఎమోషన్ అవ్వద్దు. మనం మాట్లాడేటప్పుడు మామూలుగానే మాట్లాడండి, కోపం రావద్దు. ఎమోషనల్ లో కోపం కూడా ఒకటి. కోపం రాకుండా సరే నో ప్రాబ్లం, మీరు అంటున్నారు కదా, ఇంతలా చెప్తున్నారు కదా, మేము చెప్తే నమ్మమా, అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు అది అని చెప్పి మీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నమ్మడం కాదు సార్, మీరు ఓకే మీరు జెన్యున్ పర్సన్, బట్ నాకు మీరు అంటున్నారు కదా ఇది ఓపెన్ అయ్యింది మరోసారి అని చెప్పేసి. సో నోటిఫికేషన్ ఎక్కడుంది, నాకు కావాల్సింది అది. అందుకని ఈ విధంగా మనం అడగాలి. సో ఇవన్నీ అడిగితే అక్కడ సమాధానము తను తడబడుతున్నాడా, ఏ విధంగా చెప్తున్నాడు అనేది మనము అడిగినాం అనుకోండి, వాళ్ళు దొరికిపోతారు ఇక్కడ. అదొకటి. ఇక నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాయిస్ మెసేజ్ కూడా ఇస్తున్నారు, నేను కూడా వింటున్నాను. నేను వింటలేను కదా, వింటున్నాను. మీకు ఒక విషయం కూడా చెప్తాను. ఇక్కడ నా మొబైల్లో డూప్లికేట్ది రిజిస్టర్ కూడా అవ్వదు. ఇట్స్ ట్రూ. ఒక వ్యక్తి నాకు అది పంపించాడు. నేను ఇక్కడ పేరు చెప్పాను, వ్యక్తి అంటాను కదా, ఒక వ్యక్తి నాకు అది పంపించాడు. పంపిస్తే నేను 3 రోజుల నుంచి రిజిస్టర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇట్స్ రియల్లీ, ఇది ట్రూ, ఇట్స్ ట్రూ. సో నా మొబైల్ నాకు అంత సెక్యూరిటీ, సో రిజిస్టర్ అయినా కూడా నేను చేయను. బట్ అది నాకు తెలిసింది కదా సార్. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ మనం అందరం చదువుకున్నాం. ఇప్పుడు 1వ తారీఖు 12 నెలలో ఒక నవీకరణ అంటే ఒక అప్డేట్ లో వచ్చింది. ఏమని వచ్చిందంటే వినియోగదారులందరూ తమ కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ ను మరే ఇతర వెబ్సైట్ లింక్ కి చేయవద్దని సూచిస్తున్నాం. అలా చేయడం వల్ల కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ నుండి మీ ఆస్తులు దొంగిలించబడే ప్రమాదం ఉంది. అయితే
అక్కడ ఏం చేస్తున్నా అంటే నువ్వు లాగిన్ అయిన తర్వాత వెంటనే నీకు 10,000 పీవీసీ ఇస్తున్నాడు. అంటే సార్ ₹1 అనుకుందాం దాన్ని ఎగ్జాంపుల్గా, ₹1 అనుకుందాం, అయినా కూడా 10,000 రూపీస్ ఎందుకు ఇస్తారు సార్ బట్టిగా? ఒకరు గుర్తుంచుకోండి. ఓకే, నేనేమన్నాను, ఇస్తున్నాను అని చెప్పి నువ్వు అంటున్నావు. ఓకే, నాకు విత్డ్రావల్ చేయించి చూపించు, నేను నిజంగానే లాగిన్ అవుతాను నీ ఐడితోనే అని చెప్పాను. విత్డ్రావల్ చేసి చూపించండి అని చెప్పాను. ఓకే, ఇక్కడ నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకటి షేర్ స్క్రీన్ స్టార్ట్. ఇక్కడ మీకు పేరు కనబడి అనమాట, ఎవరు పంపించారనే పేరు కనబడకుండా ఎవరైనా నేను చేశాను అనమాట. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుందా సార్? చూడండి సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్. ఓకే, చూడండి, ఇది ఏమన్నాడు, https://parlavin.co.in అని ఇచ్చాడు. ఈ యూజర్ ఐడి వచ్చేసి ఇక 766 స్టార్ట్ అవ్వాలి. ఏమంటున్నారు, 08154 సంథింగ్. ఓకే, దీని క్లిక్ చేశాను. చూడండి ఏమవ్వాలి, ఇది క్లిక్ చేశాను. చూడండి ఏమవ్వాలి, ఇది నేను పేరు మొబైల్ నెంబరు జీమెయిల్ ఐడి అడగాలి. అడిగిన తర్వాత ఇలా అడుగుతుంది. ఓకే, పర్వాలేదు, పేరు ఇది ఇలాంటి పేర్లు ఉంటే కనుక పర్వాలేదు. నేను పేరు వచ్చింది భయపడ్డాను. ఓకే, సో ఎగ్జాంపుల్, ఓకే, సంథింగ్ డమ్మి రాదండి అంటే చలో. ఓకే, పింకీ, సార్. ఓకే, టామీ, నెంబరు ఓకే, ఏదో ఒక నెంబర్ పెట్టేద్దాం. మెయిల్ ఐడి సో నేను అన్ని కరెక్ట్ పేర్లు ఇచ్చినా కూడా నాకు అవ్వదు. చూడండి ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేశాను. సో ఈ లోగో ఏదైతే ఉందో ఈ లోగో కూడా మనది కాదు సార్. ఓకేనా, ఈ లోగో కూడా మనది కాదు, ఒకసారి గుర్తుంచుకోండి. చూసారా ఏమొచ్చింది సార్ మీ ఎదురుగానే, సర్వర్ ఎర్రర్ ఇన్ అప్లికేషన్ కెనాట్ ఫైండ్ టేబుల్. ఇది 4 రోజుల నుంచి కూడా, అంటే వచ్చిన రోజు నుంచి కూడా నాకు ఇలాగే వస్తుంది. ఓకే, సో ఏంటంటే నా మొబైల్ కూడా నాకు సెక్యూర్. ఒక్క నిమిషం సార్, తను కాల్ చేస్తామో తెలియదు. ఓకే, సో ఎనీవే మళ్ళీ ఒకసారి కాల్ చేస్తే కనుక మళ్ళీసారి ఇదవుతాను. సో ఈ విధంగా వస్తుంది సార్. సో అందుకని చెప్పేసి మీరు ఇక్కడ చూడటానికి ప్రయత్నం చేయండి అందరూ. అది మన వెబ్సైట్ కాదు. ఓకే, సో అందుకని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కాల్ చేసినా కూడా మీరు ఇక్కడ వచ్చి అడిగే, అంటే పర్లేదు మన వాళ్ళు అని చెప్పేసి మీరు షేర్ చేసుకుంటున్నా తప్పు లేదు. ఓకే, సో నేను దాని గురించి అనట్లేదు. బట్ ఏంటంటే నేననేది ఏంటంటే సార్, ఒకటి చెప్తున్నాను, వర్రీ అవ్వకండి, ఎవరు మీరు వర్రీ అవ్వద్దు, టెన్షన్ పడకండి. ఓకేనా, ఎంతమంది ఫోన్ చేసినా ఒక్కొక్కరు ఏం పెడుతున్నారు చెప్పనా సార్, ఇప్పటికే వాళ్ళ టీం మెంబర్స్ అంట ఒక వ్యక్తికి 4,000 టీం సంథింగ్ అయిందని కూడా పోస్ట్ పెడుతున్నాడు. ఇక్కడ ఎందుకు చూపించట్లేదంటే, సారీ, ఇలా పెడుతున్నాడు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు చేస్తారు, పెడతారు, అదంతా మనకు అవసరం లేదు. సో లివ్ ఇట్. ఓకేనా, వాటి గురించి పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకుంటున్నాము అంతే తప్ప. సో మనము వేస్ట్ అయితే తప్ప దానివల్ల. ఓకే, 10,000 పీవీసీ మెటా ఇస్తున్నారని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా రోజు ఏదో సంథింగ్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఓకేనా, సో ఏ విధంగా ఇస్తాడు 10,000 పీవీసీ మెటా? ఓకే, 10,000 పీవీసీ మెటా ఇస్తే నీకు అంతా పీవీసీ మెటా, ఇప్పుడు దాన్ని ఆధారంగా తీసుకొని ఏం చెప్తున్నా చెప్పన్నా, ఇది పీవీసీ మెటా బర్న్ అవ్వడానికి బాగుంది అది అని చెప్పేసి ఇప్పుడు స్క్రీన్ షాట్లో ఆన్ ఉంది కదా సార్, ఆఫ్ చేసి చెప్తాను. ఓకే, సో ఎందుకంటే అక్కడ అది ఎందుకు సార్ సౌండ్ రావట్లేదు సార్. థ్యాంక్ యూ సార్.
రాజేష్ గారు సౌండ్ రావట్లేదు సార్. కాల్ వచ్చి ఉంటదిలే. సార్ వెయిట్ చేయండి, సార్ కి కాల్ వచ్చి ఉంటది, ఒక నిమిషం వస్తారు. ఆల్రెడీ చెప్పారు కదా ఇందాక ఎవరో సార్ కాల్ చేస్తున్నారని. దాని వెంకటేష్ గారు, మన సిస్టమ్ ఏమో మౌనవ్రతం చేస్తుంది, మాట్లాడదు ఇప్పుడల్లా. మన పంట చేలో పక్క గేదెలు వచ్చి మాత్రం సూతా ఊరుకుంటుంది. దాయని కూడా అంటానికి నోరు మౌనవ్రతంలో ఉంది. మరి ఎన్నాళ్ళు చేసింది మౌనవ్రతం? దాయంటే పక్క బారిపోతాయి కదా, అంటానికి మనం లేకపోతుండే. అవకాశం అన్ని మన సిస్టమ్ వేస్తుంది అన్నిటి కూడా. ఇప్పుడు మన పిల్లల్ని మనం కాపాడుకోలేకపోతుంటే, అవతల ఇప్పుడు ట్రైన్ వస్తుంది, మన పిల్లగాడు పోతుంటే సూతా ఊరుకుంటే ఎట్లా? పక్క తీసుకోవటం ఏదో చేసుకోవాలిగా. చేసి అంతా డౌన్ ఫాలో చేస్తుంది. కీబో ఎంతమంది ఉండే? కీబో ఎక్కడైంది? 500 కోట్ల మంది. మన సిస్టమ్ ఎప్పుడైతే సైలెంట్ అయిపోయిందో మిగతా అన్నిటి కూడా సొరబడి వస్తూ ఉండే. పక్కటి బందికి చేయలేకపోతుంది. అసలే రాత్రి భలేకి వచ్చిన అడిగాడు గుంటూరు రాంబాబు గారు, ఏది వాయిస్ ఏది అసలు మాట్లాడడానికి? అవును సార్, గుంటూరు రాంబాబు ఇది ఎందుకు వస్తుంది? ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఒక్క మంది కాదని చెప్పి ఒక మాట మెసేజ్ ఇస్తే ఎంత బాగుంటది సందేశం. ఒకసారి బంద్ అయిపోయింది, ఏదో నోరు తెరవపోతుండే. మోగురు రచన చేస్తున్న సిస్టమ్. ఓకే సార్, కాల్ వస్తుందా? ఓకే సార్, వస్తుంది సార్. ఓకే, దీని గురించి మనం రేపు నుంచి మాట్లాడకూడదన్న ఉద్దేశంతో నేను దాని గురించి మాట్లాడుతున్నాను. మీరు దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రేపు నుంచి మనం దాని గురించి మాట్లాడద్దు ఇక్కడ. ఎవరు మాట్లాడినా కూడా సార్ అది మనది కాదు ఒకటే మాటలో మీరందరూ కూడా చెప్పడానికి రెడీ ఉండాలి. ఇప్పుడు నేను లేను, ఒక రోజు నేను మీటింగ్కి రాను, ఎందుకు మీటింగ్ నాటి బిజీ ఉంటే కనుక అటెండ్ అవ్వలేను అనుకోండి. మీరేం చేయాలి అంటే దాని గురించి ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఎవరు కూడా ఇవ్వద్దు. మీరు కూడా మాట్లాడద్దు. ఏం చేయండి అంటే, సార్ అది మనది కావద్దు, మీ ఇష్టం. రెండే మాటలు, అది మనది కాదు. మెయిన్ గా మాట్లాడాల్సింది ఏంటంటే మనది కాదు అంటే మన పీవీసీ, అది మన పర్లవిన్ కాదు సార్. ఓకేనా? ప్రతి ఒక్కరు ఈ మాటకు అగ్రియా సార్? అందరూ అది మనది కాదు, ఆ విషయం మీకు అర్థమైందా సార్? అగ్రి కదా సార్? అందరికి అర్థమైంది కదా సార్? ఓకే, ఎవరు చేసుకుంటా ఇప్పుడు దునియాలో చాలా సిస్టమ్లు ఉన్నాయి. నేను అనేది వాళ్ళు చేయడం తప్పు అంటలేను, వాళ్ళు మీకు కాల్ చేయడం తప్పు అనట్లేదు. బట్ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఇది మన పర్లవిన్ ఓపెన్ అయింది అని చెప్పడం తప్పు. ఓకే సార్, అగ్రి కదా మీరు అందరూ? అగ్రి సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. సో దాన్ని ఎస్ సార్. సో మీరందరూ కూడా ఇప్పుడు సపోజ్ నేను ఒక రోజు మీటింగ్ లో లేను, లేకపోతే ఆ టైంలో నేను వినట్లేదు, నేను రియాక్ట్ అవ్వట్లేదు అంటే మీరు మైక్ ఓపెన్ చేసుకొని సార్ అది మనది కాదు, దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్, ఇక్కడ మాట్లాడద్దు అని చెప్పండి. అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం కదా సార్. ఈ టైం మనం పీవీసీ మీద పెట్టాలా, లేదంటే జనరల్ విషయాలు, మనకు నాలెడ్జ్ వచ్చేది లేదా మనకు పనికి వచ్చే విషయాలు ఈ టైం దాని మీద పెట్టాలా, ఏమంటారు? సో కనుక ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడితే మనకి ఇక్కడ టైం అంతా వేస్ట్ అవుతుంది. సో దాని గురించి ఒకసారి ఏం రాశారు ఇక్కడ, ఐడి రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ, యూ విల్ గెట్ 10,000 పీవీసీ మీటర్ టోకెన్ ఫర్ ఫ్రీ వెన్ యూ రిజిస్టర్ చేస్తేనే 10,000 పీవీసీ మీటర్ ఇస్తుంది సార్. ఓకే, యూ కెన్ అర్న్ అప్ టు $36,000 ఆటోపుల్ ఇన్కమ్ ద ఫ్రీ రిజిస్ట్రేషన్. ఎవడైనా అర్థంగా ఇస్తారు? ఒకసారి ఆలోచించండి మీరు. సో 2 యాక్టివ్ ఆటోపుల్ ఇన్కమ్ ఫర్ 50 level team, 100 పీవీసీ మీటర్ టోకెన్ ఆర్ రిక్వైర్డ్, 5 to యాక్టివ్ ఆటోపుల్ ఇన్కమ్ ఫర్ 100 level. ఇవంతా చూడండి ఏ విధంగా మనుషులను ట్రాప్ చేస్తున్నారు. అసలు దీని గురించి నేను 2-3 లీడర్లతో, ఇక లీడర్ అంటే నేను ఎవరిని లీడర్ అంటారని నేను తర్వాత చెప్తాను మీకు, వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళతో చర్చించడం జరిగింది. అప్పుడప్పుడు ఇక్కడికి ఒక్కసారి 2 సార్లు తీసుకొచ్చాను మన మీటింగ్కి, అంటే మన కోవిడ్ మీటింగ్కి. వాళ్ళతో కూడా నేను చర్చించడం జరిగింది. దిస్ ఇస్ నాట్ ఫర్ అస్, ఇది మనది కాదు అనేది డిక్లేర్ అయింది సార్. అందుకు నేను ఇంతసేపు ఇది తీసుకొని చెప్తున్నాను. ఇక మీకు ఎవరైనా కాల్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇది కూడా రాశారు సార్, 151 పీవీసీ మీటర్, పీటీపీ ట్రాన్స్ఫర్ ఈజ్ ఫ్రీ, 2 ID రిక్వైర్డ్. సో ఇవన్నీ రాయడం అంటే ఇది చెబుతున్నారు. అందుకు నేను చెప్తున్నాను అంటే అలా చేయొద్దు అని చెప్పేసి. ఓకే, చేసుకోలేదు మీ ఇష్టం, తర్వాత విషయం. బట్ ఎయిర్ డ్రాప్ ఇదంతా, సో ఇవన్నీ ఒకసారి థ్యాంక్ యూ సార్, మీ పేరు చెప్పాను ఇక్కడ నేను, అదే విషయాన్ని మీరు ఇక్కడ పంపించారు. సో ఇదంతా సార్ తన సిస్టమ్ గురించి తను చెప్పుకుంటున్నాడు, కానీ దీన్ని తను ఇంక్లూడ్ చేసింది ఏంటంటే ఇది మనదే అని చెప్పడం తప్పు సార్. ఒకటే నేను చెప్పేది అదే అనమాట. ఓకేనా? సో ఇప్పుడు సార్ మీరు వింటున్నారు కదా, మీరు నాకు పంపించిన సార్, ఎందుకంటే పేరు చెప్పుకోవడం చెప్పట్లేదు, ఎవరి పేరు వాడు మీకు తెలుసు ఆ విషయం. సో అందుకని చెప్పేసి నేను ఇది చెప్తున్నాను, మనది కాదు. రేపు పొద్దున మనది అయిందనుకోండి, మనకేం లాస్ అవ్వము. ఇలా ఎట్లా మోసం చేస్తున్నారు అంటే చెప్పన్నా సార్,
రేపు దాన్ని మనది ఎట్లా అంటున్నారు. సో అట్లా ఆ విధంగా ఇంకొకటి కూడా ఒక పెద్ద లీడర్ అంటారు కదా మీరు, అదే లీడర్ ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాడు. సార్ మనకు పార్లమెంట్ ఓపెన్ అయినప్పుడు కూడా ఇదే విధంగా ఇచ్చారు, చెప్పకుండా చేయకుండా చేశారు అని. అలాగే పీవీసీ వచ్చినప్పుడు కూడా చెప్పకుండా చేశారు అని అంటున్నారు. అది వేరు ఇది వేరు, దాని థింకింగ్ వేరు ఈ థింకింగ్ వేరు. దయచేసి అర్థం చేసుకోండి. నేనైతే మరి మెయిన్ లీడర్లతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళే నాకు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ మీద బేస్తోనే నేను ఇది చెప్తున్నాను, మనది కాదు అని. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, సో మన వాళ్ళు అడుగుతున్నారు కదా, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకేనా? తో మీరు దయచేసి ఇక్కడ ఉంటే కనుక ఆ సిస్టమ్ చేసేవాళ్ళు మనదే అని చెప్పొద్దు. సార్ పార్లమెంట్ లెక్కనే ఒక సిస్టమ్ వచ్చింది, చాలా బాగుంది, చేసుకోండి. ఇది చెప్పే విధానం సార్. అంటే మీరు చెప్పాలనుకుంటే ఆ తర్వాత తుది నిర్ణయం నువ్వు ఎవరికైతే చెప్తున్నావో అతని ఇష్టం, చేసుకుంటాడు చేసుకోడు అనేది. బట్ మనదే పార్లమెంట్ ఓపెన్ అయిందని మాత్రం చెప్పొద్దు దయచేసి, అందరికీ చెప్తున్నాను. సో దిస్ ద థింగ్ సార్. ఎందుకంటే దునియాలో ఎన్నో సిస్టాలు ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇది అందులో ఇది ఒక సిస్టమ్ అంతే. ఓకేనా? సో క్లియరా సార్ ఇక్కడ వరకు? ఇది క్లియర్ సార్, క్లియర్ సార్. అందరూ రాజేష్ గారు చిన్న వినపం అండి, ఒక్క మాట. సార్ మనం జీవితంలో డబ్బు పోతే ఏదైనా పోయి సంపాదించుకుంటా గానీ వాల్యూస్ మన ఫేస్ వాల్యూ పోతే వస్తుందండి జీవితంలో? అది రాదు, అది ఎప్పటికీ రాదు సార్. ఒకసారి ఫేస్ వాల్యూ ఏంటంటే ఇక రానే రాదు. ఒక లీడర్ గా మనం ఒక వాల్యూ లీడర్ గా ఫేస్ వాల్యూ పోయిన తర్వాత అది రాదండి. కానీ వీళ్ళు డబ్బు కోసం పోరాడుతున్నారు, ఫేస్ వాల్యూ ఎప్పుడో పోగొట్టుకున్నారండి. వాళ్ళ పేర్లు మనం చెప్పుకోకూడదు కానీ అందుకే నేను వాళ్ళ గురించి కూడా సార్ ఎవరిని ఏమనట్లేదు. నేనేం చెప్తున్నాను, అనకూడదు ఎవరినే వాళ్ళ మానానికి వదిలేయటమే సార్. వదిలేయమే. మీరు చేసుకోండి, నేను ఎవరిని తప్పట్లేదు, మీరు చేసుకోండి, అది మీ ఇష్టము. బట్ మీరు చెప్పే విధానం మార్చుకోండి అంతే. ఇది మనదేనే అనకూడదు, అది మనది కాదు అని చెప్పి నేను ఫిక్స్డ్ చెప్తున్నాను కనుక అది మనది కాదు 100%. బట్ రేపు నుంచి మన దాంట్లో ఆ టాపిక్ రాకూడదండి. వాళ్ళని ఎక్కువగా మాట్లాడితే అది హైలైట్ అయితే మళ్ళీ ఎవరైనా ఏమంటున్నా అంటే, ఎవరైనా అడిగితే రెండే మాటలు అనమాట. సార్ అది మనది కాదు, చేసుకుంటా అంటే మీ ఇష్టం, బస్ గంతే. ఇక అతను ఎక్కువ మాట్లాడితే మీరు నేనుంటే నేను మ్యూట్ చేస్తా, నేను లేకపోతే కనుక మీరు కూడా మ్యూట్ చేయాల్సిన ప్రయత్నం చేయండి ఈ విషయంలో. ఇది ఒక విషయంలో అయితే ఓకే. థ్యాంక్ యూ. సో నెక్స్ట్, సో మనం ఏమనుకున్నాం, మన ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో, ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేద్దామని చెప్పేసి, అది చేద్దాం. సో థ్యాంక్ యూ. ఇక్కడ విషయం గురించి మర్చిపోండి సార్ ఇంకా. ఓకే, సో ఇక్కడ చేశాను. సో ఇది ట్రస్ట్ వ్యాలెట్ సార్. సో ఇక్కడ మనము ఆల్రెడీ మనకు ట్రస్ట్ వ్యాలెట్ ఉంది కనుక ఇలా కనబడుతుంది. కొత్తది కూడా ఇలా కనబడుతుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత సార్ కుడి సైడ్ లో ప్లస్ మార్క్ ఉంది సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది. ఓకే, ఇప్పుడు కొత్త ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేస్తున్నాం సార్. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే యాడ్ ఎగ్జైటింగ్ అనేది కింద. యాడ్ ఎగ్జైటింగ్ అంటే నీ దగ్గర ఆల్రెడీ వ్యాలెట్ ఉంది, నువ్వు పాత దాన్ని ఇందులో వేసుకోవాలనుకుంటే కనుక యాడ్ ఎగ్జైటింగ్ వ్యాలెట్లోకి వెళ్ళాలి. లేదు నేను కొత్తది తయారు చేసుకుంటాను అంటే ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్. ఓకే, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏంటనే చూడండి, ఫస్ట్ సీక్రెట్ ప్లేస్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. బెటా అవసరం లేదు, స్విఫ్ట్ బెటా అవసరం లేదు, సీక్రెట్ ప్యారెస్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అని ఉంది, CREATE, క్రియేట్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఏముంటుందంటే బ్యాకప్ మాన్యువల్లీ ఆర్ బ్యాకప్ టు ఐక్లూడ్. ఐక్లూడ్ ఎందుకు వస్తుంది నాకు, లేకపోతే మీకు 100 అని వస్తుంది. ఇక్కడ ఐక్లూడ్ అంటే ఇది ఐఫోన్ కనుక ఎస్ సార్. సో ఇక్కడ మనము బ్యాకప్ మాన్యువల్ మీద క్లిక్ చేయాలి సార్. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనబడదు, బట్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఏముంటుందంటే ద సీక్రెట్ పేర్స్ ఆఫ్ మాస్టర్ కీ. ఓకే. సో టాప్ ఆన్ చెక్ బాక్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఎడం పక్కన 3 బాక్సులు ఉన్నాయి. చెక్ బాక్స్ కన్ఫర్మ్ యువర్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ సీక్రెట్ పేర్స్. అంటే ఇక్కడ మేము 3 బాక్సులు ఇచ్చాము, దాన్ని చదివి దాన్ని క్లిక్ చేసుకుంటున్నాడు. ఇక ఫస్ట్ ఏమి ఇచ్చాను, నేను క్లిక్ చేశాను. ట్రస్ట్ వాలెట్స్ డూ నాట్ కీప్ ఏ కాపీ ఆఫ్ యువర్ సీక్రెట్ పేర్స్. సో ట్రస్ట్ వాలెట్ దగ్గర మీ యొక్క ఏదైతే ఈ సీక్రెట్ పేరెస్ ఉన్నాయో అవి అలా వాళ్ళ దగ్గర ఉండవంట. రికవరీ చేయడానికి వాళ్ళ దగ్గర అసలే ఉండవంట. అంటే వాళ్ళు దీనికి అడ్మిన్ కాదు, వాళ్ళ దగ్గర ఈ సీక్రెట్ అనేది ఉండవి. నా దగ్గర ఏమి ఉండవి అని చెప్తున్నాడు. కాపీ అంటే ఒకవేళ మిస్ అయితే ఇట్లా ట్రస్ట్ వాలెట్ ఇస్తారేమో అనుకుంటాం కదా, అలా ఇవ్వరు, వాళ్ళ దగ్గర ఉండే అని చెప్తున్నారు. సో సెకండ్ క్లిక్ చేస్తే సేవింగ్ దిస్ డిజిటల్లీ ఈజ్
plain text is not recommended. Example, include screenshot, text file, emailing yourself. సో ఏమంటున్నానంటే ప్లేన్ టెక్స్ట్, ఓకేనా? మీరు ఎక్కడ కానీ స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోవద్దు. ఎక్కడ కానీ ఏది చేసినా టెక్స్ట్ ఏమైనా రాసి పెట్టుకున్నా, ఏమన్నా ఈమెయిల్లో పెట్టుకున్నా కూడా అది ఏమన్నా జరిగితే, అంటే కాపీ ఎవరికైనా దొరికి మిస్ అయినా ఏదైనా ఏమైనా కూడా అది మీరే బాధ్యులు అని చెప్తున్నారు. థర్డ్, రైట్ డౌన్ సీక్రెట్ పేర్స్ అండ్ స్టోర్ ఇన్ ఎ సెక్యూర్ ఆఫ్లైన్ లొకేషన్. ఆఫ్లైన్ అంటే సార్ ఆన్లైన్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటాం, మాట్లాడుకుంటాం ఆన్లైన్. సో నువ్వు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్లో పెట్టుకుంటే కూడా అది కూడా ఆన్లైన్ అవుతుంది. సో ఎవరికన్నా వాట్సాప్లో పంపించి పెట్టుకున్నావు, అది కూడా ఆన్లైనే. నీ మొబైల్ ఇంకోటి కావచ్చు, అయినా కూడా అది కూడా ఆన్లైన్ అవుతుంది. సో అలాంటి పనులు చేయకండి. సో నువ్వేం చేస్తావు అంటే ఒక మంచి బుక్ తీసుకొని అది రాసుకొని, నీకు తిజారి ఉంటుంది కదా, తిజారి కాదు దాని ఏమంటారు సార్, డబ్బులు బంగారాన్ని పెట్టి మీరు లాక్ చేసుకునేది ఉంటుంది కదా ఇంట్లో, అది ఒక బుక్ తీసుకొని, ఒక పేపర్, మంచి పేపర్ తీసుకుని, మంచి బుక్ తీసుకుంటే బెటర్. అందులో రాసి అక్కడ భద్రంగా పెట్టుకోండి అని చెప్తున్నారు సార్. అర్థమైంది సార్ నేను చెప్పింది కరెక్ట్ అనేది? ఓకే, కంటిన్యూ. ఎస్, కంటిన్యూ. తర్వాత ఇక్కడ మీకు సీక్రెట్ ప్యారెస్ కనబడుతున్నాయి ఇప్పుడు? లేదు సార్, ఇక్కడ మీకు కనబడట్లేదు. వస్తుంది అంతే. అవును, ఇక్కడ ప్లేన్ వస్తుంది, కానీ నాకు ఇక్కడ సార్ 12 వచ్చాయన్నమాట, సీక్రెట్ ప్యారెస్ 12. కానీ మీకు ఇది చూపిస్తాను ఇప్పుడు నేను. ఓకే, ఇది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని, సో నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసేది ఏంటంటే కాపీ చేసి నేను ఇంకొక వాట్సాప్ లో పంపిస్తున్నాను, కానీ మీరు అలా చేసుకోకూడదు, మీరు రాసుకోవాలి. ఓకే, ఇది డమ్మీ, నేను యూజ్ చేయను కనుక నేను మీకు ఇలా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒకరికి పంపిస్తున్నాను, కాపీ చేశాను, అక్కడ కాపీ చేసి 1 minute కాపీ చేశాను. ఓకే, ఎవరికి పంపిద్దాం? ఓకే, ఎవరికి ఒకరికి పంపిస్తున్నాను, నో ప్రాబ్లం. ఓకే, సెండ్ చేశాను, పేరు లేదు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి అలా పేస్ట్ చేసుకుంటే బెటర్ కదా సార్, ఎందుకంటే మళ్ళీ ఒకటి చేసాను వాళ్ళుగా. అవును సార్, కంటిన్యూ అవ్వకుండా బ్యాక్ రావాలి కదా. అవును సార్. ఓకే, సో బ్యాక్ వచ్చాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా కాపీ చేసుకొని నేను ఒక వాట్సాప్ లో మెంబర్కి పంపించుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ప్లస్ గుర్తు ఇప్పుడు యాడ్ ఎగ్జైటింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను. ఈ క్లిక్ చేసిన తర్వాత సీక్రెట్ పేర్స్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి ఏంటనే ఈ ఫస్ట్ మల్టీ కన్వర్ట్ ఉంది కదా సార్, ఇది మీరు క్లిక్ చేసి మనము ఇక్కడ 19వ వచ్చింది ఇక్కడ. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్, సో ఒక పేరు రాయాలనుకున్నాను, పేరు రాసుకోవచ్చు సార్ మనం. ఎగ్జాంపుల్ టామీ అని రాశాను. ఇక నెక్స్ట్ ఇక్కడ సీక్రెట్ పేర్స్ ఉంది కదా, ఇప్పుడు నేను కాపీ చేసుకున్నాను కదా సార్, అది ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి కదా, అవుట్ ఆఫ్ ఇట్ ఇక్కడ పేస్ట్ చేశాను. సారీ రాలేదు. ఓకే, నేను మళ్ళీ ఒకసారి అవి తెచ్చుకుంటాను. పేస్ట్ అని ఉంది కదా సార్, దాన్ని టచ్ చేస్తే వస్తుంది. రాలేదు కదా మరి, ఎందుకు? ఒక్కసారి చూస్తాను మళ్ళీ ఒకసారి. రాలేదు, సెక్యూరిటీ పర్పస్ ఏమో చూస్తాను, మళ్ళీ ఒకసారి చేస్తాను. అక్కడికి నేను ఎక్కడికైతే నేను వాట్సాప్ లో ఒకరికి పంపించి పెట్టాను, అది కాపీ చేసుకుని మళ్ళీ రెంట్ అయితే చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది. పర్లేదు, ఇప్పుడు ఇక్కడ ఇవి ఇప్పుడు కనబడుతుంది కదా సార్, మీకు ఈ 12 ప్యారెస్ కనబడుతున్నాయి కదా. సో సార్ మీరు ప్రతి ఒక్కరికి వినే వాళ్ళకి చెప్తున్నాను, ఈ మిస్టేక్ చేయకూడదు. ఇది నేను యూజ్ చేయను సార్, అందుకని చెప్పి మీకు కనబడేలా చూపించాను. కానీ మీరు ఇలాంటి మిస్టేక్ చేయకూడదు, ఎవరికి ఇది కనబడకూడదు. ఓకే, సో ఇప్పుడు ఇది సార్ మరి మీరు చేశారు కదా అనొచ్చు, మీకు నేర్పడానికి నేర్పిస్తున్నాం సార్, మీరేమో రాసుకోవాలి. కాబట్టి మీరు చూపిస్తున్నారు సార్, అంతేగాని మీరు అలా చేయకూడదు సార్, దయచేసి ఇది చూపించకూడదు. ఇక్కడ ఇప్పుడు పేస్ట్ చేశాను, వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ రిటర్న్. సో కింద చూడండి, రీస్టోర్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, రీస్టోర్ వ్యాలెట్. ఓకే, ఇప్పుడు వ్యాలెట్ క్రియేట్ అవుతుంది సార్. చూడండి, టామీ అనే వ్యాలెట్ క్రియేట్ అవుతుంది. ఓకే, చూసారా సార్, క్రియేట్ అయిపోయింది సార్. ఇది టామీ అనే వ్యాలెట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీ పేరు రాసుకోకపోతే మీకు అలా అది ఆటోమేటిక్గా ట్రస్ట్ వ్యాలెట్ అని చెప్పి వచ్చి 19, 25, 20 అంటే ఎన్ని చేసుకున్నామని ఆ నెంబర్ అది ఆటోమేటిక్గా కౌంట్ అవుతుంది. బట్ మీ పేరు రాసుకోవాలనుకుంటే మళ్ళీ కూడా రాసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు పేరును. సో ఈ విధంగా క్రియేట్ అయింది ట్రస్ట్ వ్యాలెట్. ఓకే, ఇక మనకి ఏం కావాలి, ఇక్కడ ఏం అవసరం లేని తీసేయాలంటే ఇక్కడ బీటీసీ ఉంది సార్. ఫస్ట్ ఈ బీటీసీని ఇట్లా పట్టుకొని ఎడం పక్కకు అన్నాను. సో ఇక్కడ డిజేబుల్ చేశాను అనుకోండి, వెళ్ళిపోయింది బీటీసీ. ఓకే, ఇది నాకు వద్దు అనుకున్నాను, పట్టుకుని ఎడం పక్కకు అంటే డిజేబుల్ వచ్చేసింది.
తీసేసాను. సో ఇక్కడ పోల్ వచ్చింది, పిఓఎల్ పొలిగాన్, ఇది కూడా నాకు వద్దనుకున్నాను. సో టీడబ్ల్యూడి ఒక కాయిన్ వచ్చింది ఆటోమేటిక్గా, వద్దనుకున్నాను, తీసేసాను. సో బిఎన్బి నాకు అవసరం. నెక్స్ట్ ఇక్కడ మేనేజ్ క్రిప్టో ఉంది కదా సార్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు పీవీసీ అని రాయండి, పీవీసీ జస్ట్ సింపుల్ గా వచ్చేసింది సార్. ఇక్కడ కుడి సైడ్ లో ఒక చుక్కలా కనబడుతుంది, దీన్ని ఇగో ఎల్లో చూసుకోండి. ఇక్కడ డన్ కొట్టండి. డన్ కొట్టకుండా బ్యాక్ వెళ్ళద్దు, బ్యాక్ వెళ్ళండి. సో ఏమి సార్ ఇక్కడ పీవీసీ యాడ్ అయింది కదా, ఇది మన పీవీసీ. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంకొకటి, మనం యూఎస్డిటీ మీద వర్క్ చేస్తాం. ఎస్ సార్, యూఎస్డిటీ. సో యూఎస్డిటీలో చాలా యూఎస్డి. ఫస్ట్ టెదర్ యూఎస్డి వచ్చింది, ఇది మనది కాదు. సో నెక్స్ట్ ఇంకో టెదర్ వచ్చింది, ఇది టీఆర్సీ, అది మనది కాదు. ఈ డబ్ల్యూఎస్డిటీ, అది కూడా మనది కాదు. సో ఇంకో నెక్స్ట్ పోస్ట్ టెదర్ యూఎస్డి, ఇది కూడా మనది కాదు. యూఎస్డిటీ టెదర్ ఇంకోటి వచ్చింది, అది కూడా మనది కాదు. ఎఫ్యూఎస్డి వచ్చింది, అది కాదు. టీయూఎస్డి వచ్చింది, అది కూడా కాదు. యూఎస్డిటీ కూకాయిన్ వచ్చింది, అది కూడా మనది కాదు. ఎస్, ఇక్కడ చూడండి సార్, అందరూ ఎన్ని యూనిట్లు వచ్చినా చూడండి, ఎన్ని యూనిట్లు వచ్చినా మనం చేసే యూనిట్ ఏంటంటే బిఎన్బి. కానీ ఇక్కడ టెదర్ కూడా రాశాడు, పర్లేదు. కానీ ఇక్కడ టీ పక్కన బిఎన్బి సింబల్ ఎందుకు ఇచ్చాడంటే నీకు ఈజీగా అర్థం అవడానికి ఇచ్చాడు. బట్ ఇక్కడ ఒకటి చూడండి సార్, ఇక్కడ ఇది దీన్ని ఇలా చేసుకుందాం. ఓకే, అది కూడా యాడ్ అవుతాయి. ఇదేంటి జేయూఎస్డిటీ, అది ఒక పీవీసీ లా కనబడుతుంది కదా సింబల్, అది పీవీసీ కాదు. కాదు. ఓకే, సో ఈ యూఎస్డిటీ మీరు చేసుకొని డన్ కొట్టండి సార్. డన్ కొట్టి బ్యాక్ వస్తే చూడండి మనకి ఏం కావాలనో అవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఏం కావాలో ఒక బిఎన్బి, పీవీసీ అండ్ యూఎస్డిటీ, ఈ మూడు మనము ఉంచుకోవాలి సార్. ఓకేనా. సో ఇక్కడ ఇక మనకు కావాల్సింది ఏంటిది, యూఎస్డిటీ కావాలా. ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడ యూఎస్డిటీ ఉంది కదా, క్లిక్ సారీ బిఎన్బి కావాలా. బిఎన్బి క్లిక్ చేసావు. సో రిసీవ్, ఇది అలా క్లిక్ చేస్తూనే ఇదిగో బిఎన్బి క్లిక్ చేసాను, సెండ్ రిసీవ్ అడ్రస్ వచ్చింది. సో ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేయాలా, కాపీ, ఇలా కాపీ. ఇక్కడ సిఓపి చేస్తే దాన్ని క్లిక్ చేస్తేనే కాపీ అయిపోతుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పంపించాలనుకున్నా, ఇదే వ్యక్తి అనుకున్నా, ఈ వ్యక్తికి నేను పంపిస్తున్నాను, పేస్ట్, అతనికి వెళ్ళిపోయింది సింపుల్ గా. అంటే ఈ వ్యక్తి దగ్గర లేదా లేదా నీ వ్యాలెట్లో ఇంకోటి ఉందనుకో, అక్కడికి వెళ్ళి దీన్ని కాపీ చేసి నువ్వు సెండ్ కూడా చేయొచ్చు. సో ఇక నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తాను. ఇదే మీది పీవీసీ అడ్రస్ అవుతుంది, ఇదే యూఎస్డిటీ అడ్రస్ అవుతుంది, ఇదే బిఎన్బి అడ్రస్ అవుతుంది. అంటే ఇందులోకి ఇప్పుడు నేను నాకు పంపించావు అనుకో, నీకు ఎన్ని పీవీసీ మోడల్ కావాలో నేను పంపించగలుగుతాను, అదే అడ్రస్కి ఇక్కడికి వస్తాయి. మళ్ళీ మళ్ళీ పంపించాల్సిన పని లేదు. సో యూఎస్డిటీ కావాలన్నా పంపించచ్చు. యూఎస్డిటీ అయితే నేను యూఎస్డిటీ పంపితే యూఎస్డిటీ వస్తుంది, నీకు పీవీసీ పంపితే పీవీసీ వస్తుంది, బిఎన్బి పంపిస్తే బిఎన్బి వస్తుంది. ఓకే, సో ఇది చేసుకునే విధానం. ఓకేనా. తర్వాత ఇక నెక్స్ట్ ఏంటి మనకు, సో బ్రౌజర్లోకి వెళ్ళిపోవాలి. బ్రౌజర్, సో క్లిక్ చేసి పీవీసీ మీటర్ .io, పీవీసీ మీటర్ అంటే ఇక్కడికి నువ్వు పీవీసీ తెచ్చుకున్నావు, పీవీసీలో అది అవుతుంది కదా. ఇప్పుడు పీవీసీ తెచ్చుకోవాలా, నువ్వు దగ్గర పీవీసీ ఉండాలా, బిఎన్బి ఉండాలా. ఓకేనా. యూఎస్డిటీ లేకున్నా ఒకవేళ పీవీసీ బిఎన్బి ఉండాలా. తెచ్చుకున్న తర్వాత ఇక నువ్వేం చేస్తావు, పీవీసీ మీటర్ .io అని సెర్చ్ చేయాలి. డన్, గో. సో ఇలా వెళ్ళగానే ఇదే ఆప్షన్ వస్తుంది సార్. సో ఇక్కడ కన్ఫర్మ్ ఎనీవే. బట్ ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ మర్చిపోవద్దు, స్విచ్ టు బిఎన్బి. ఇగో బిఎన్బి ఖచ్చితంగా మర్చిపోదు. నెక్స్ట్ కనెక్ట్ వ్యాలెట్. ఓకే, మరొకసారి కనెక్ట్ చేయండి ఇలా వచ్చినప్పుడు. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఇది హ్యాపీ న్యూ ఇయర్, క్లోజ్ చేసేయండి. వెంటనే నీకు ఇక్కడ ఏమడుగుతుంది సార్ చూడండి, I have read the information about PVC Meta token and I agree with it. I have also fully understand the reward I will receive through all activities of PVC Meta token. I am registering giant community of PVC Meta token holder and solely at my own financial risk. అంటే అన్నిటికీ నేను అగ్రి అయ్యే ప్రతిదీ నేను తెలుసుకొని, సో ఏదైనా రివార్డ్ రూపంలో వస్తే పీవీసీ మీట రూపంలోనే నీకు వస్తుంది, దీనికి కూడా నువ్వు అగ్రి. సో ఇది ఫైనాన్షియల్ కనుక అయినా కూడా, ఫైనాన్షియల్ రిస్క్ అయినా కూడా నేను పీవీసీ మీట కమ్యూనిటీలో చేరుతున్నాను. ఈ 3 చదువుకొని ఇక్కడ ఈ ఐడిని దేని కింద వేయాలనుకుంటున్నావో, రిఫరల్ ఐడి, ఆ రిఫరల్ ఐడి ఇక్కడ ఇచ్చి ప్రొసీడ్ టు రిజిస్టర్. సో ఇప్పుడు కానీ
ఇక్కడ సరిగ్గా చూసుకోవాలి, సరిగ్గా రాసుకోవాలి, మీరు తప్పుగా రాయకూడదు. సో ఇది సార్ రిజిస్టర్ చేసే విధానం. ఓకే, నెక్స్ట్ మీకు అర్థమవుద్ది. ఇప్పుడు నేను దీన్ని చేయట్లేదు, ఎందుకంటే ఈ ప్యారెస్ నేను చూపించాను ఆల్రెడీ, అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కనుక నేను ఇప్పుడు నేను చేద్దామన్నా నేను చేయకూడదు. ఓకే, అన్నెసెసరీ $10 $10 వేస్ట్ అవుతుంది కదా సార్. ఓకే, సో చేసే విధానం మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది డిలీట్ చేసేద్దాం ఇక్కడ ఇప్పుడే. ఉన్నా ఏం కాదు, బట్ చేసేద్దాం డిలీట్. సో ఇక్కడ ఏం చేయాలి, డిలీట్ టామీ, ఎస్ టామీ 3 చుక్కల మీద క్లిక్ చేసాం. సో డిలీట్ ఆప్షన్ ఇక్కడ రాదు. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత సారీ ఓకే, నేను డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది సార్, డిలీట్ ఉంది. ఇక్కడ వ్యాలెట్ పక్కన డస్ట్బిన్ ఉంది మధ్యలో, తర్వాత సేవ్ వచ్చింది SAVE, ఈ మధ్యలో ఇగో డిలీట్ నొక్కితే చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ డిలీట్ అని ఒకసారి అడుగుతుంది, బ్యాకప్ డిలీట్. సో డిలీట్ చేసినప్పుడు కూడా నీ యొక్క సీక్రెట్ ఏదైతే ఇది ఉందో అది కూడా అడుగుతుంది. సో డిలీట్ అయిపోతుంది సార్, టామ్ అనే వ్యాలెట్ డిలీట్ అయిపోయింది. చూడండి సార్, ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ టామ్ అనే వ్యాలెట్ లేదు, డిలీట్ చేస్తాను. నెక్స్ట్ మనం ఒక వ్యక్తికి పంపించాం కదా, ఏవి ఈ అడ్రస్ కానీ ఇది. సో దీన్ని కూడా మనం ఇక్కడ, సో తను కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం కూడా డిలీట్ చేసేద్దాం. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అంటే అతనికి కూడా కనపడదు. బట్ నువ్వు ఎవరికైనా పంపించావు, అతను చూసుకోలేదని చెప్పి నువ్వు అనుకుంటావు, అతను చూసుకొని ఉండొచ్చు, అప్పటికి అతను రాసుకొని ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అందుకని చెప్పేసి ప్లీజ్ అందుకని చెప్పేసి ఆ సీక్రెట్ ప్యారెస్ ఏదైతే ఉందో మీరు ఎవరికి షేర్ చేయొద్దు దయచేసి. ఓకే, సో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది, రిజిస్టర్ అనేది అర్థమైంది కదా సార్. గణేష్ యాదవ్ సార్, ముందుగా మీరు గణేష్ యాదవ్ సార్, గణేష్ ఇంకో సార్ ఉన్నారు కదా సార్, మీరు విన్నారా ఇప్పటిదాకా? మీకేమైనా అర్థమైందా? ఉంటే కనుక మైక్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఆ విధంగా మీరు డబుల్ వాయిస్ వస్తుంది. మీ దగ్గర 2 మొబైల్ వాయిస్ వస్తుంది. మీ దగ్గర 2 మొబైల్ ఉన్నాయి, ఒక దాంట్లో ఆఫ్ చేసేయండి. ఓకే సార్, మీకు ఫస్ట్ వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమైందా? అర్థమైంది సార్. వెరీ గుడ్ సార్. ఎందుకంటే ముఖ్యంగా సార్ ఆ యొక్క 12 ప్యారెస్ ఏవైతే ఉన్నాయో అది ఎవరికి కనబడకూడదు, జాగ్రత్త పడండి. అదే ఓకే సార్, మిగతా అంతా నో ప్రాబ్లం. బట్ మెయిన్ అదే అందులోనే ఉంది సార్. అంటే మనము ఏమంటాం కదా, మన ఇంటికి తాళం వేసి తాళం చేసి దొంగని చేతికి ఇచ్చినట్లు లెక్క, అంటే గొల్ల వేయకుండా తాళం వేసినట్లు లెక్క సార్, అలా ఉంటుంది మరి. ఓకేనా? సో ఎనీవే థ్యాంక్ యూ. సో ఇక్కడ ఫార్మింగ్ వాల్యూ చూస్తే 1572 ఉన్నాయి. సో మనం ఇక్కడ ఇదే సార్, ఇందాక ఒకసారి అడిగారు మన సత్యం అన్న అంబియర్. ఓకే, సో ఇక్కడ అవుతుందా సార్? ఇప్పుడు చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు చేసుకోండి. సో ఈ వాల్యూ కూడా ఈ సార్ చాలా రోజులు అవుతుంది ఆపాడు. సో మెల్ల చేసేద్దాం. సో ఇప్పుడు మనము 100 చేసాం కదా, మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఏమవుతుందంటే 1572 ఉన్నాయి కదా, 100 కాకుండా 105 కట్ అయిపోతాయి సార్ ఇందులో నుంచి. ఓకే, 105 కట్ అవుతాయి. ఇప్పుడు 100 అని రాసింది కదా, 105 కట్ అవుతాయి. అవి ఎక్కడికి పోతుంది కూడా ఇందాక అడిగినట్టున్నారు కదా. ఇంకా మన వాళ్ళకి చాలా మందికి ఇప్పటికి కూడా ఇంకా డౌట్ ఉన్నట్టున్నది, బియ్యం లేదా? ఓకే, బియ్యం లేదంటే సార్, బియ్యం లేకపోతే ఇలా వస్తుంది. ఓకే, కాపీ ఇది చేసుకొని మనము ఇంకో వ్యాలెట్లో ఉంటే కనుక పంపించుకోవాలి. ఓకే సార్, నేను చూసుకోలేదు. ఓకే, సో ఇక్కడ BNB ఉంది. పేస్ట్. ఓకే, ఒక 10 USD. సారీ సార్, నా వాయిస్ అండ్ అంత క్లియర్ ఉందా సార్? మీకు మరి సౌండ్ ఎవరు అందరు మీట్లో ఉన్నారు ఇంకా? క్లియర్.
ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మీ మీరు ఫోన్ ఇంకొకసారి చేసుకోండి సార్ గణేష్ సార్. అవును సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ రియాక్ట్ అయినందుకు. అంటే సైలెన్స్ ఉంటే మరి నేను అనుకున్నాను ఒక్కోసారి మన ఐఫోన్ అనుకోకుండా మరి మీ బంద్ అవ్వడము. ఇక నాకు స్క్రీన్ షేర్ అవుతున్నట్టు కనబడుతుంది ఒకటి. నేను ఇంకో మొబైల్ లేను, ఈరోజు ఒకటే మొబైల్లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు మనకు ఇందులో బిఎన్బి వచ్చిందా లేదా చూసుకుందాం ఒకసారి. నా వ్యాలెట్ నుంచి ఎవరు పరిచయం కావద్దు సార్, అవుట్ ఇవ్వట్ అలా ఉంటాయి, మీరు ఎవరు టెన్షన్ పడద్దు ఇక్కడ. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా నాకు దగ్గర వ్యాలెట్లు ఉంటాయి, అందుకని చెప్పేసి ఏది ఓపెన్ చేస్తానో ఏది ఉంటుందో సార్ లెఫ్ట్ అయినట్టున్నారు సార్. వస్తారు సార్, వస్తారు. ఓకే సార్, సార్కి మళ్ళీ ఏదైనా కాల్ వచ్చినట్టుంది మరి. సార్ కాల్ చేసి రిసీవ్ చేయలే, వస్తారు. ఓకే, శ్రీనివాసరావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ శ్రీనివాసరావు సార్, వెల్కమ్. సిహెచ్ శ్రీనివాసరావు సార్. సార్ వెల్కమ్ సార్, రాయస్ సార్ మీకు. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ శ్రీనివాస్ సార్. సార్ ఇది మనకి డియాప్స్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిందా సార్ మనకి? ఇంకా క్లియర్ అవ్వలేదు సార్ అది. అదే అంటే నేను లేట్ గా వచ్చాను సార్ మీటింగ్ లోకి. సార్ మనకి ట్రస్ట్ వ్యాలెట్ గురించి చెప్తున్నారు కదా. అంటే సార్కి కొత్త వ్యాలెట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, క్రియేట్ ఎలా చేసుకోవాలని అడిగారు. దాని గురించి చూపించారు అనమాట. యాక్చువల్గా ట్రస్ట్ వ్యాలెట్ గురించి మార్నింగ్ సెషన్ లో చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు ప్రత్యేకించి ట్రస్ట్ వ్యాలెట్ చెప్తుంటే డియాప్స్ ఏమైనా క్లియర్ అయిందేమో అని అనుకున్నాను సార్ నేను. ఇంకా క్లియర్ అవ్వలేదు సార్, అదే డియాప్స్ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు. అవుద్ది సార్, అవుతే కనుక మనకి ఆల్రెడీ మీటింగ్ లో షేర్ చేసుకుంటారు. మెసేజెస్ కూడా మనకి అప్డేట్ ఇస్తూ ఉంటారు సార్. సార్ ఇది సార్ ఈ ట్రస్ట్ వ్యాలెట్ కింద ఈ సేఫ్ పాల్ కి ఛార్జెస్ సేమ్ ఉంటాయా సార్, లేదంటే మనకి సేఫ్ పాల్ అనే అకౌంట్ లో ఛార్జెస్ ఏమైనా ఎక్స్ట్రా పడతాయి సార్ మనకి? అది ఛార్జెస్ మేబీ సేమే ఉంటాయి సార్. ఇంకా అంటే ట్రాన్సాక్షన్ లో కూడా అంటే ఒక వ్యాలెట్ నుంచి ఒక వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసినా సరే అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4.44 ట్రాన్స్ఫర్ చేసామనుకోండి ఓకే సేఫ్ పాల్ లో, దానిలో 5 cents కట్ అయిపోతుంది సార్. మన ట్రస్ట్ వ్యాలెట్ లో 1 cents కట్ అవుతుంది కదా సార్. ఈ సేఫ్ పాల్ అనే దానిలో 4.44 లేదా ఏదైనా 9.99 ట్రాన్స్ఫర్ చేసినా సరే చార్జెస్ 5 cents కట్ అయిపోతుంది సార్. అంటే మన సోదరులు గమనించారో లేదు. అవును సార్, అవును. అదే ఆ విషయం మన సోదరులందరికీ తెలవాలి కదా. ప్రస్తుతానికి ట్రస్ట్ వ్యాలెట్ పనిచేయని వాళ్ళందరం కూడా సేఫ్ పాల్ వాడుతున్నాం కదా సార్ మనం. అవును సార్, అవును సార్. అంటే నేను ఈ మీటింగ్ ద్వారా మన వాళ్ళందరికి చెప్పే సజెషన్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఏదన్నా సరే మన ట్రస్ట్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా సార్. ట్రస్ట్ వ్యాలెట్ లో ఫండ్ ట్రాన్స్ఫర్. సార్ చెప్పండి సార్. ట్రస్ట్ వ్యాలెట్ లో ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ ట్రాన్సాక్షన్ అనేది మనకి పీవీసీ మీద ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి దీనిలో చేస్తున్నాం సార్, సేఫ్ పాల్ అకౌంట్ లో. సార్ ఓకే ఓకే, అర్థమైంది సార్. అది సేఫ్ ఫాల్లో చేసుకోండి సార్, ఎందుకంటే చాలా బాగుంది. సేఫ్ ఫాల్లో మీకు అంటే స్క్రీన్ షేర్ ఎక్కడ చేయకండి, కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిస్టమ్ మీకు అక్కడ ఓపెన్ కానప్పుడు ఇక్కడ ట్రస్ట్ మన సేఫ్ ఫాల్ చేసుకోండి సార్.
అవును సార్, అవును. అదే అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 5 సెంట్స్ కట్ అవుతుంది సార్. ఎందులో సేఫ్ ఫాలోనా? సేఫ్ కాల్లోనండి. కొత్తగా వింటున్నాను. సరే, ఇక్కడైతే మనకేం కట్ అవ్వదు. ఓన్లీ ఫండ్ ట్రాన్స్ఫర్. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇందులో ఉంది, ఇంకో ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంటే అకౌంట్ టు అకౌంట్ ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసామనుకోండి సార్ అవసరం వచ్చి. ఓకే సార్, అది నేను చెక్ చేస్తాను. నేను వేరే వాళ్ళకు కూడా నేను అడిగి చెప్తాను సార్. అది ఎస్ ఎస్ సార్, అంటే గమనించాను సార్, గమనించే దాన్ని మీకు మీటింగ్ లో చెప్తున్నాను సార్ నేను. ఓకే సార్, ఓకే సార్, అర్థమైంది. ఓకే, దాన్ని నేను చెక్ చేస్తాను సార్. ఎందుకంటే మరి అలా కాకుండా ఉండాలంటే ఇంకా మనం ఉందా అనేది నేను అది చెక్ ఎస్ సార్. తర్వాత మనకు ట్రస్ట్ వాలెట్ లో అడ్జస్ట్మెంట్ కనపడుతుంది కదా సార్ మనకి. 90,000 నుంచి 45,000 40,000 అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదండి మనకి. సేఫ్ కాల్లో మరి ఎక్కడ చేయాలనేది నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు అవసరం లేదు సార్, అడ్జస్ట్మెంట్ అనేది. అడ్జస్ట్మెంట్ అవసరం లేదు సార్ మనకి. తర్వాత ఇంకొకటి సార్, మనకి స్మాల్ డౌట్ సార్ నాకు. చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ మనకి ఇది రిలీజ్ అయిన వాటిల్లో వ్యాలెట్ ఫార్మింగ్ లోకి మనం పెడతాం కదా సార్, 500 పీవీసీలు వ్యాలెట్ ఫార్మింగ్ లో పెట్టాలి కదా సార్ ఇప్పుడు మనం. అదే సార్, స్టేకింగ్ లోకి వెళ్తాయి కదా సార్. సార్ విత్డ్రావల్ కాదు సార్, అంటే మనకి రివార్డ్ కాకోకుండా ఈ 15% వెళ్తుంది కదా సార్ వేరే చోటకి. ఓకే ఓకే సార్. అది 500 అవ్వగానే మళ్ళీ తిరిగి స్టేకింగ్ చేస్తాం కదా సార్ మనం. అవును సార్. వాటికి ఇప్పుడు మాకు సేఫ్ ఫాల్ వచ్చేపాటికి స్టేకింగ్ చేస్తుంటే, అంటే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవ్వన వాళ్ళకి మేము ప్రజెంట్ సేఫ్ ఫాల్ లో చేస్తున్నాం. మాకు వచ్చేపాటికి 1.33 సెంట్స్ కట్ అవుతుంది సార్. 26 అరౌండ్ కట్ అవుతుంది. 26 ఒక దానిలో కట్ అయింది నాకు ఈ రోజు. 33 ఒక దానిలో కట్ అయింది సార్ నాకు. మీకు ట్రస్ట్ వాలెట్ లో చేసే వాళ్ళకి ఎంత కట్ అవుతుంది సార్? ఇక్కడ ఒకసారి చూడండి, మీరు ఏది గురించి మాట్లాడుతున్నారు స్క్రీన్ అవుతుంది చూడండి, అది చేద్దాం. ఇప్పుడు మాట్లాడేది ఏది మీరు మాట్లాడేది స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి సార్. సార్ మాట్లాడేది అర్థమైంది మీకు? ఒకసారి నాకు చెప్పండి. అర్థమైంది సార్, అర్థమైంది సార్. అది స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది చూసారా పక్కన? ఇందులో మీకు 551 ఉంది కదా, ఈ చేస్తుంటే ఎక్కువ 1.3 ఎంతో కట్ అవుతుంది అన్నారు సార్. ఇప్పుడు చేద్దామా? చేయండి సార్, ఒకసారి 500 చేయండి సార్. 500. ఓకే, 500 స్టేక్ బేబీసీ మనకు పిన్ అడుగుతుంది. సో నేను ఇందాక మీటింగ్ లో చూసుకోలేదు సార్, అది స్క్రీన్ షేర్ ఆగిపోయింది, మీటింగ్ లో బంద్ అయిపోయింది, నేను చూసుకోలేదు. అవును సార్, మీకు కాల్ చేశాను, అదే మీరు కాల్ చేసిన డౌట్ వచ్చింది. సో సేమ్ అంతే సార్, 1.30 అంతే. కన్ఫర్మ్ ట్రస్ట్ వాలెట్ సార్, ఇది ట్రస్ట్ వాలెట్ అండి. ఇది ట్రస్ట్ వాలెట్ సార్. ఓకే సార్, ఓకే. అదే సేఫ్ ఫాల్ ఎక్కువ కట్ అవుతుంది అనుకున్నాను సార్ నేను. అది మీరు ఇందాక అన్నది కూడా నేను చెక్ చేస్తాను, అది కూడా కాదు సార్. అట్లా నేను నాది కూడా సేఫ్ ఫాల్ చాలా అకౌంట్ ఉన్నాయి, అందులో ఓపెన్ చేసి చూస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే చేయండి, ఖచ్చితంగా ఓకే చేయాలి. ఓకే సార్. సో ఇంకా మీ డౌట్ ఏమైనా ఉందా సార్? అడగచ్చు. హ్యాపీ సార్, హ్యాపీ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో రేపు అకౌంట్ ఏంటంటే మనకి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి ఆ 5 సెంట్స్ అనేది కూడా ఇప్పుడు ఏముంది సార్, 18 అకౌంట్స్ 20 అకౌంట్స్ అంటే 20 × 5 $1 పోయినట్టే కదా సార్. ఇప్పుడు అవ్వట్లేదు సార్, అట్లా 5 అవ్వట్లేదు, ఓన్లీ 1 సెంట్. ఇప్పుడు 130 ట్రస్ట్ వాలెట్ లో 1 సెంట్స్ అవుతుంది. నాకు ఎందుకంటే సేఫ్ ఫాల్ లో ఎక్కువ అయినట్టు నాకు అనిపించింది సార్. లేదు సార్, ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. రేపు కానీ ఇప్పుడు మీటింగ్ అయిపోయింది, అబ్జర్వ్ చేస్తాను, మీతో మాట్లాడతాను రేపు. మీటింగ్ లో కూడా మాట్లాడతాను, మీటింగ్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా డౌట్ ని లైవ్ లో క్లారిఫై ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, రాయస్ సార్ మళ్ళీ. కట్ అయిపోయింది సార్. ఓకే సార్, రాజేష్ సార్ థ్యాంక్ యూ చెప్పండి సార్. వెంకటేష్ సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను అడిగిన డౌట్ కి లైవ్ లో నాకు క్లారిఫికేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, పిఎన్ఆర్ సార్
ఎంటర్ చేశారు. సార్ వెంకటేష్ సార్, వెల్కమ్ సార్. జస్ట్ అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు, అంటే అందరికీ ఓపెన్ అవ్వట్లేదా? ఏంటి సార్ ఏంటి సార్? ట్రస్ట్ పీవీసీ మాట ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సార్ ఓపెన్ చేశారు కదా సార్ ఆల్రెడీ. అదే రాజేష్ గారికి ఓపెన్ అయింది, నేను ఇందాక ట్రై చేస్తున్నాను ఓపెన్ అవుతుందని. నెట్వర్క్ ఏమన్నా కొద్దిగా నెట్వర్క్ ఏమన్నా ఉన్నా కానీ అలా వస్తుంది సార్. కొద్దిగా మనకి సిగ్నల్స్ అయ్యి సరిగ్గా లేకపోయినా. మరి డిఎఫ్ ప్రాబ్లం ఉండేది ఏంటి సార్? డిఎఫ్ ప్రాబ్లం ఉన్నది కదా సార్. ఓకే సార్, చాలా డిస్టర్బ్ అవుతుంది ఈ రోజు నాకు. మాట్లాడండి సార్, మీరే మాట్లాడండి, కొంచెం చేయండి సార్, ఇక కంక్లూడ్ చేయండి. ఏం చేయండి, నేను ఇంకా రేపు స్టార్టింగ్ లోనే మాట్లాడతాను. చాలా మాట్లాడుతుండే కానీ అది అబ్జర్వ్ చేయట్లేదు సార్. సార్ రేపు కంటిన్యూ చేద్దరు కానీ మీకు ఈ రోజు బాగా డిస్టర్బెన్స్ గా ఉంది సార్, అందుకనే. ఓకే సార్, ఓకే సార్, ఇంకా కంక్లూడ్ చేస్తే బాగుంటుంది సార్, ఆ టైం కూడా అయింది కాబట్టి. పిఎన్ఆర్ సార్ మాట్లాడుతున్నారు కదా అని అంటున్నాను. సార్ అడుగుతున్నారు సార్, అదే డిఎఫ్స్ ఇంకా క్లియర్ అయిందా లేదా అని అడుగుతున్నారు. ఏది మన ట్రస్ట్ వాలెట్ లో కొత్త ఓపెన్ చేస్తుంటే డిఎఫ్స్ అని వస్తుంది కదా సార్. అవును సార్, అవును సార్, అవ్వట్లేదు. నేనేమన్నానంటే మీరు యాక్చువల్లీ మనకు ఫస్ట్ వీక్ అనుకున్నాం కదా సార్. ఫస్ట్ వీక్ అంటే మనం ఎట్లా 15వ తారీఖు అనుకున్నాం కదా సార్. 15 వరకు చూడండి సార్, అవ్వచ్చు పూర్తిగా. ఇప్పుడు కూడా చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదు. కానీ మీకు ఒకటి చెప్తాను, సజెషన్ ఇస్తాను ఏంటంటే, ఇక్కడ అవ్వకపోతే మీరు ఇందాక సేఫ్ పాల్ లో కొత్త వ్యాలెట్లు కూడా క్రియేట్ అవుతున్నాయి సార్. రేపు మీకు సేఫ్ పాల్ లో ఐడి క్రియేట్ ఎలా చేయాలనేది మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, లైవ్ లో సేఫ్ పాల్ లో కూడా ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే అవుతుందా లేదా అనేది కూడా మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ట్రస్ట్ వ్యాలెట్ అవుతుంది, ఇందాక మనం చేసాం కదా సార్. అది మీరు చేశారు, నేను ట్రై చేస్తాను. కాకపోతే అది చేయలేం అంటే. ఓకే ఓకే, రేపు ఏం చేద్దామంటే ఒక కొత్త వాడికి క్రియేట్ చేస్తాను నేను. కొత్త వాడిని ముందుగానే కీవర్డ్స్ అవి చేసేసి ఓన్లీ సీడ్ ఫండింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ. అలా చేయొచ్చు కదా వెంకటేష్ సార్, మనం ఇక్కడ కనబడకుండా అవి చేయొచ్చు కదా, సీడ్ ఫండింగ్ అయితే చేయొచ్చు కదా. కొత్త ఇప్పుడు కొత్తదేమో వితౌట్ స్క్రీన్ షేర్ లో క్రియేట్ చేయాలా, ఇంకా సీడ్ ఫండింగ్ చేసేటప్పుడు మాత్రము స్క్రీన్ షేర్ చేయాలా, అంతే కదా? స్క్రీన్ షేర్ అంతే సార్, అంతే. ఒక $10 వేస్ట్ అవుతుంది, అంతేనా? అవును సార్, అంతే. అంటే మనము చూపించడానికి చేస్తున్నాం కదా, ఒక $10 వేస్ట్ అంటే నో ప్రాబ్లం. ఎనీవే, మన వాళ్ళ గురించి ఆ మాత్రం మనం చేయలేమా? రేపు చేద్దాం అయితే, ఓకేనా సార్? సార్ ప్రజెంట్ రాజ్ సార్, నిజంగానే ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మన ట్రస్ట్ వాలెట్ అదే pvsmeta.io అనేది ఓపెన్ అవుతుంది కానీ టోకెన్ ఫార్మింగ్ .io అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, అట్లానా? ఓకే ఓకే, అది ఆ ప్రాబ్లం క్లియర్ కాలేదు సార్, క్లియర్ అవ్వలేదు. అందుకని చెప్పేసి మేము సేఫ్ ఫాలో చేసుకోండి అని చెప్తున్నాం. కానీ ఎవరికి ఎక్కడ మాత్రం స్క్రీన్ షేర్ చేయొద్దు, ఎవరితో చేయొద్దు స్క్రీన్ షేర్, మీటింగ్ లో చేయొద్దు స్క్రీన్ షేర్ విషయంలో మీరు జాగ్రత్త పడాలి సార్. స్క్రీన్ షేరింగ్ చేయకూడదు. ఇది 12 అనేది చాలా జాగ్రత్తగా వాడుకోండి, ఓకేనా? సో అందుకని చెప్పేసి అదొకటి మాత్రము మీరు జాగ్రత్తగా పడండి సార్, ప్రతి ఒక్కరు. ఇందాక మీకు అందుకే క్లారిటీ చెప్పడం జరిగింది. ఆ 12 కీలు పడగొట్టుకోవద్దు, మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఎనీవే నేను చాలా విషయాలు మాట్లాడుండే, అనుకోకుండా ఈ రోజు నాకు డిస్టర్బ్ ఎక్కువైంది. ఎందుకో తెలియదు, మరి కాళ్ళు చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజునే అది నాకు డిస్టర్బ్ అవుతుంది. ఎనీవే, రేపు స్టార్టింగ్ నుంచి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మై డియర్ పార్ట్నర్స్, మరి ఇక సెలవు తీసుకుందాం అందరము. ఓకేనా? సో మై డియర్ పార్ట్నర్, ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వాళ్ళకి అండ్ మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. సో బీ హ్యాపీగా ఉండండి, ఫోకస్ చేయండి, ఎక్కువ శాతం సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ మీద ఫోకస్ చేసుకోండి. సో మీ యొక్క వాల్యూని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి సార్, ఓకేనా? సో ఎప్పుడు కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆలోచించకండి. విత్డ్రాల్ అనేది మనకు ఇంకా కొంచెం ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. సో అప్పటి వరకు ఇప్పుడు విత్డ్రాల్ మనం పెట్టుకుంటున్నాము అంటే ఇన్ని రోజులు మనం చేసుకున్న వాళ్ళమే విత్డ్రాల్ పెట్టుకుంటున్నాం అంటే అలా తయారవుతుంది కనుక విత్డ్రాల్ పెట్టుకుంటున్నాం. అందులో ఏమంటాం కదా మనము. సో మన దగ్గర బ్యాంకులో మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది, రెండు ఉన్నాయి. కానీ బ్యాంకులో పైసలు లేవు, ఏం లాభం సార్? బట్ మనము బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి. సో అప్పుడు ఈ రెండు కూడా దానికి వాల్యూ ఉంటుంది. అలాగే వీళ్ళు విత్డ్రాలు ఇస్తున్నప్పుడు మనం వాటిని తీసుకోవాలి అంటే దాని వాల్యూ
మన బ్యాంక్ బ్యాలెన్స్ ని ఎలా పెంచుకుంటున్నామో మన వ్యాలెట్ యొక్క వాల్యూ ఆ విధంగా పెంచుకుంటే మనము సో తీసుకోవడానికైనా లేదా మన ట్రస్ట్ వాలెట్ మనము చూసుకోవడానికి కూడా వావ్ నా దాంట్లో ఎంత ఉంది, ఇలా ఉంది, అలా అని చెప్పేసి మనకు ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. మనకి ఇంకొకరికి చూపించాల్సిన పని లేదు, స్క్రీన్ షేర్ చేయాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. బట్ సో మనం అయితే సంతోషంగా ఉండాలి కదా, మనం అయితే కొద్దిగా ఇంప్రెసివ్ గా ఉండాలి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు దాన్ని. సో అది ఉండాలి కదా మెయిన్ థింగ్స్. ఇంకొకరికి చెప్పడం వదిలేసిన తర్వాత విషయం. సో నేను పార్ట్నర్స్ అందుకే అంటాను, ట్రస్ట్ వాలెట్ యొక్క వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మనకు లేట్ అయినా లేటెస్ట్ గా వస్తుంది మన పీవీసీ. థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. సో జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీవీసీ మెటా నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్. మెటా పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా. జై పీవీసీ మెటా, జై సార్. పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ జై సార్. పీవీసీ మెటా, జై సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.